జయతు జయతు రమ్యా రత్నగర్భాంతరస్థా జయతు జయతు శుద్ధా శుద్ధజాంబూనదాభా జయతు జయతు కాంతా కాంతిమద్భాసితాంగీ జయతు జయతు శాంతా శీఘ్రమాగచ్చ సౌమ్యే. పరమ పవిత్రమైనటువంటి తిరుశుకనూరులో వేంచేసి ఉన్న ఆ వెంకటేశుని యొక్క పట్టమహిషి అయిన పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాలలో నేడు మరి కాసేపట్లో మనందరికీ కూడా అమ్మవారు హంసవాహనంపై మనందరికీ దర్శన భాగ్యాన్ని అందించబోతూ ఉన్నారు. ఆ తిరుచానూరు ప్రాంతమంతా విద్యుత్ ప్రభలతో మొత్తము కూడా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ సౌందర్యమైన ప్రకృతిని మనమంతా కూడా ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. శారదరాత్రులు అంటారు. ఆ శారదరాత్రులే ఒక ప్రక్క అద్భుతమైనటువంటి కాంతులను విరజిమ్ముతూ ఉంటే ఆ చల్లదనమంతా కూడా ప్రకృతి అంతా నిండి మరింత శోభని ఇనుముడింపజేస్తుంటే ఒక ప్రక్క ఈ విద్యుత్ దీప కాంతులన్నీ కూడా సంపూర్ణంగా ఈ ఇలలోనే మనకందరికీ దేవతా సామ్రాజ్యం ఇలా ఉంటుందా అన్నట్లుగా తలపిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనమంతా వీక్షించాం. అమ్మవారు కూడా కేవలం భక్తులే తహతహలాడుతూ ఉండరుట. ఆ అమ్మవారు కూడా ఆ వాహనమును అధిరోహించి ఆ భక్తులందరికీ తాను తన యొక్క దర్శనాన్ని ఎప్పుడు కల్పిస్తానా, నా భక్తులు ఎంతమంది ఇక్కడికి వచ్చుంటారో వారందరినీ నా యొక్క భక్తులను చూసి నేను కూడా ఆనందపడతాను అని అమ్మవారు కూడా తన ఆనందాన్ని ప్రకటింపజేసుకోవటానికి కూడా వాహనంపై ఆసీనురాలై మనందరికీ దర్శనమిస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారు వాహనమును అధిరోహిస్తే కేవలం భక్తులకే, సామాన్య మానవులమైనటువంటి మనకే కాదుట, అమ్మవారికి కూడా ఆనందమేట. అలా అమ్మవారిని మనం దర్శిద్దాం. మంజులం మంజులానా వక్షపీఠీం మధు విజయినో భూషయంతి స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రేయమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. పరమ పవిత్రమైనటువంటి తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో హంసవాహనంపై వీణాపాణి అయి అమ్మ మనందరికీ చదువుల తల్లిగా సరస్వతీ రూపంగా మనందరికీ కూడా ఈ రోజున దర్శనాన్ని అందిస్తూ ఉన్నది ఆ మహాతల్లి. భారతీయ సంస్కృతిలో కూడా అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైనటువంటి మహాత్ములనందరినీ, అదేవిధంగా యోగి పుంగవులను కూడా పరమహంసలు అనేటువంటి నామధేయంతో వ్యవహరించటం ఒక గొప్ప సంప్రదాయం. ఆ హంసకున్నటువంటి విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీటిని పాలని రెండింటినీ కూడా వేరు చేయగలడం. అలానే యోగి పుంగవులు కూడా జ్ఞానము అజ్ఞానము తెలిసి వారంతా మెలుగుతూ ఉంటారు ఈ లోకంలో. అటువంటి మహాయోగి పుంగవుల యొక్క హృదయాలలో జ్ఞానస్వరూపిణి అయినటువంటి అలమేలుమంగ అదేనండి ఈ రోజున మనకి సరస్వతి అవతారంలో మనందరికీ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ బంగారు తల్లి అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించేటువంటి ఆ సాధకులు గొప్పగా కీర్తిస్తారు. ఆహా, ఆ వైభవాన్ని ఒక్కసారి దర్శించుకొని హంసవాహన సంయుక్త విద్యా దానకరీ మమ అంటారు. అటువంటి హంసవాహనమును అధిరోహించినటువంటి ఆ సరస్వతి మనందరికీ కూడా
అవిద్య నుండి బయటకు వెళ్ళిపోయేటువంటి ఒక గొప్ప మార్గం ఏదైతే ఉందో అటువంటి మార్గమును తెలుసుకునేటువంటి విద్యను మనందరికీ ఆ అమ్మవారు ప్రసాదించుగాక అని అమ్మవారికి మనందరం కూడా నమస్కరించుకుందాం. నిదానంగా వాహన మండపము నుండి అమ్మవారు హంసవాహనముపై అధిరోహించి ఆ వచ్చినటువంటి కళాకారులను కావచ్చు, భక్తులను కావచ్చు, ఆలయములో ఉన్నటువంటి ఆచార్య వరేణ్యులను కావచ్చు, అధికారులను కావచ్చు, అనధికారులను కావచ్చు, అనంత భక్త కోటి అందరినీ కూడా అనుగ్రహించటానికి తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనమును అందరికీ కలిగింపజేయటానికి అమ్మవారు అదిగోండి హంసవాహనంపై ఊరెరిగింపు కార్యక్రమానికి, ఉత్సవానికి బయలుదేరినటువంటి సన్నివేశాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. మనకి శ్రీస్తుతిలో కూడా అందుకే అంటారు, లిలేఖ నిటలే విధిర్మమ లిపిం విసృజ్యాంతరం త్వయా విలిఖితవ్యమేతదితి తత్ఫలప్రాప్తయే తదంతిక ఫలం స్ఫుటం కమలవాసిని శ్రీరిమాం సమర్పయ సముద్రికాం సకల భాగ్య సంసూచికాం అని అంటారు. అంటే కమలవాసిని అయినటువంటి అమ్మా, నీవు ఆ బ్రహ్మదేవుడు నా లలాటం మీద రాసినటువంటి ఆ రేఖ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ మిగిలినటువంటి స్థలంలో నీవు శీఘ్రకాలంలోనే సమస్తమైనటువంటి సౌభాగ్యములను కలుగుచేయనట్టి చిహ్నంతో స్ఫుటమైనటువంటి నీ లిపిని నా యొక్క నుదురు మీద వ్రాసి నన్ను ఉద్ధరించు తల్లి అని అంటారు. అట్లా అటువంటి విద్యను వసంగేటువంటి ఆ తల్లి మనందరి యొక్క లలాటము యందు ఉన్నటువంటి ఆ రేఖ, దాని వక్రత ఏనాడైతే మనకి దాపురిస్తూ ఉంటుందో ఆయా సందర్భాలలో మానవుల యొక్క ప్రవర్తననన్నింటినీ కూడా రుజుమార్గములో పెట్టేటువంటిది ఆ తల్లి. కాబట్టి అటువంటి వీణాపాణి అయినటువంటి సరస్వతీ రూపంలో ఉన్న ఆ తల్లిని మనమంతా దర్శించుకుంటూ ఉన్నాం, పద్మావతి అమ్మవారిని. అంటే శారద రాత్రులు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటే తారహారాలతో అందగించి అప్పుడే వికసిస్తూ ఉన్నటువంటి ఆ తెల్ల కలువల యొక్క పుప్పొడి దట్టంగా అలుముకొని ఆ తెమ్మెర కమ్మదనంతో నిండి ఉన్నటువంటి కప్పుర తావిలాగా తెల్లగా అంతటా పరుచుకున్నటువంటి ఆ అమృతాంశుడు ఈ సమయంలో మనకి ప్రత్యక్షముగా గోచరుడు కాకపోయినప్పటికీ కూడా తన యొక్క శైత్యం మొత్తాన్ని కూడా అక్కడ మొత్తము కూడా లింపన చేస్తూ ఆ దేవతా సార్వభౌముని యొక్క పట్టమహిషి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క ఈ హంసవాహన సమయంలో మనందరికీ విశేషంగా తాను కూడా ఆ అశరీరుడుగా, ఎందుకంటే అమావాస్య ఘడియలు ఎప్పుడైతే దగ్గర వస్తూ ఉంటాయో ఆ తన యొక్క రూపాన్ని మనం ఆ సుధాంశుడి యొక్క చంద్రుడి యొక్క రూపాన్ని మనం వీక్షించలేం. కాకపోయినప్పటికీ కూడా ఆ చంద్రుడు ఎట్లా ఉన్నాడు అంటే ఆ చంద్రుడు కూడా ఈ సమయంలో అమ్మవారి యొక్క ఉత్సవాలను చూడటానికి తాను ఇష్టపడుతూ ఈ విద్యుత్ దీపకాంతులలో అన్నింటిలో కూడా ఆయన యొక్క వెన్నెలను మొత్తాన్ని కూడా నింపి ఆయన కూడా అమ్మవారి యొక్క వాహనాన్ని వీక్షించటానికి సంసిద్ధుడై ఇక్కడికి వచ్చాడా అన్నట్లుగా అక్కడ దీపకాంతులన్నీ కూడా మనకి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉన్నాయి. వీణాపాణి సరస్వతీమూర్తిగా అమ్మవారు మనకి దర్శనాన్ని అందిస్తూ ఉన్నది. అందుకే అంటారు, వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తినాశిని విరించి హరీష వందే. అటువంటి ఆ తల్లిని మనమంతా దర్శించి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఆదిద్దరుడాశీలయాపాత్రం దీభక్త్యాదిగుణాన్నవేంద్రప్రవణం వందే రమ్యమాధురం మునిం లక్ష్మీనాథమారంభాం ఆదయామణమధ్యమామధ్వరాచార్యపర్యంతం వందే గురుపరంపరా యో నిత్యమచ్యుతపదాంబుజేర్మురుక్మవ్యామోగదత్తుదిదానుభాయినేస్మద్గురోర్భగవదోత్సేయుజంతో రామానుజచరణం ప్రపద్యే మాతాపితాయుపదయస్తనయావిభూతి సర్వం మదేవేన మదంతయానామాద్యస్య
సులోచన కులపదే బగుళాభిరామం கடல் மல்லை சோதித்தருளா అలమేలు మంగమ్మ ఆనంద నిలయుని హృదయ నివాసిని శ్రీనివాసుని పట్టమహిషి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ రోజు రాత్రి హంసవాహనంపై చదువుల తల్లిగా విహరిస్తూ శారదాదేవిగా తన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క వైభవం చక్కగా తన చల్లని చూపుల చేత జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అమ్మ తాను నేడు చదువుల తల్లిగా తెల్లని వెల్లువ గడువుల నీడలో హంసవాహనాన్ని అధిరోహించి విహరిస్తూ ఉన్నది తల్లి. జ్ఞానాన్ని అనుగ్రహింపజేసేటటువంటి తల్లి తానే అని సకల విధములైనటువంటి జ్ఞానములకు కూడా మూలమైనటువంటి తత్వాన్ని ఇక్కడ ప్రకటింపజేస్తూ ఉన్నది. ఆ అమ్మవారి స్వరూపం కూడా చక్కగా శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. చక్కటి ధవళ వస్త్రములు ధరించి ఉన్నటువంటి తల్లి, తెల్లని రూపం కలిగినటువంటి చల్లని తల్లి, తెల్లని గజపుష్పమాలల యొక్క దివ్యమైనటువంటి శోభతో అలరారుతూ ఉన్నటువంటి తల్లి. ఆ దేవేరి చదువులను అనుగ్రహించేటటువంటిది. బ్రహ్మ విచారసార పరమాం, బ్రహ్మ విచారసార పరమాం అనంటే బ్రహ్మచింతన యొక్క పరమతత్వమే ఆ తల్లి. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి జగద్వ్యాపిని. వీణా పుస్తకధారిణి, హస్తముల యందు చక్కగా వీణను ధరించి ఉన్నది తల్లి.
సప్తతంత్రులు కలిగినటువంటి కచ్చపి అన్నటువంటి వీణను ధరించినటువంటి ఆ శారదామాత స్వరూపంలో అర్చక స్వాముల వారు అందిస్తున్నటువంటి నీరాజనములలో దివ్యకాంతులీనుతూ చక్కటి వైభవాన్ని ప్రదర్శింపజేస్తూ చేత వీణను ధరించి జ్ఞానప్రదాయినైనటువంటి అలమేలు మంగమ్మ జాడ్యాంధకారాపహాం అభయదాం అభయాన్ని అనుగ్రహింపజేస్తూ జాడ్యము మూర్ఖత్వం అనేటటువంటి అంధకారాన్ని నశింపజేస్తూ ఉన్నది, అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగింపజేస్తూ ఉన్నది. అలా జ్ఞానప్రదాయిని అయినటువంటి ఆ తల్లి కమలాసనంపై విరాజిల్లేటటువంటి బుద్ధిప్రదాయిని అయినటువంటి పరమేశ్వరి భగవతి, ఆమె ఎవరో కాదయ్యా లక్ష్మీదేవియే. అదేమిటండి సరస్వతీదేవి గురించి చెప్పి ఆవిడ లక్ష్మీదేవి అంటే ఎలాగా అనంటే ఆమె యొక్క విభూతియే. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి నెలవైన తిరుచానూరు పుణ్యక్షేత్రం అమ్మవారి బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు మరియు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవమిషన్గా నిర్వహించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. అదే తరహాలో అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి వచ్చిన భక్తుల కోసం టీటీడీ ఎటువంటి సౌకర్యాలు కల్పించిందో చైర్మన్ గారి మాటల్లో విందాం. అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా అత్యద్భుతంగా నిర్వహింపబడుతున్నాయి. అధికారులంతా కూడా బ్రహ్మోత్సవాలలో తలమునకలై ఎంతో కష్టపడుతూ అమ్మవారి వైభవాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయటానికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి ప్రయత్నంలో భాగంగా తిరుపతి, తిరుచానూరు మొత్తం అంతా కూడా అత్యంత సుందరంగా అలంకరించి భక్తులందరినీ ఆహ్వానించే పరిస్థితి తేవటమే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా, భక్తిభావన పెంపొందే విధంగా తిరుషకనూరు పేరుతో ఒకప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుచానూరు గ్రామంలో ఆ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని పరిరక్షించటం కోసమని మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బ్రహ్మాండ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరపాలని నిశ్చయించటము, దానికి తగినట్టుగా ఏర్పాట్లు జరగటము, భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొవటము చాలా ఆనందించదగ్గ విషయం. ఒకప్పుడు 9వ దశకం 8వ దశకం ప్రాంతాలలో శతాబ్దులలో ఈ తిరుషకనూరు అన్నటువంటి పేరుతోగా ఉండేటువంటి ఈ గ్రామంలో సభయ్యర్ అనేటువంటి పాలక మండలి ద్వారా పైనున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవహారాలని, కిందున్నటువంటి ఈ దేవాలయ వ్యవహారాలన్నింటినీ కూడా ఆ సభయ్యర్ నిర్వహించేది. ఆ తరువాత ఇక్కడ పద్మ సరోవరంలో అమ్మవారు వెలసిన తరువాత శుక మహర్షి ఇక్కడ తన ఋష్యత్వం ద్వారా తన ఆశ్రమంలో ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసినటువంటి మహాపురుషుడైనటువంటి శుక మహర్షి నివసించినటువంటి ఈ గ్రామంలో అమ్మవారు వెలసి భారతీయ సాంప్రదాయంలో మహిళలకు ఎంత గొప్ప స్థానం ఉన్నది అని చెప్పటానికి పద్మావతి అమ్మవారి ఆలయం కంటే మరొక ఉదాహరణ లేదు. ఈ రోజున మహిళా ఉద్యమాలు, మహిళా సంఘాలు ఇలా అనేక రకాలుగా చెబుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎప్పుడో చరిత్రకు పూర్వం నుంచే అమ్మవారు ఇక్కడ ఒక స్వతంత్ర దేవతగా, సాక్షాత్తు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాయకి కూడా ఆవిడ గుడి బయటికి వచ్చేటువంటి సాంప్రదాయం అక్కడ లేకుండా ఉన్నది. కానీ తిరుచానూరులో అమ్మవారి ఆలయానికి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారే అనేక రూపాలలో వాహన సేవలలో ఇక్కడ ఊరేగింపు సేవలో పాల్గొవటం అన్నది ఒక ఆచారం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆచార వ్యవహారాలలో మహిళలకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది అని చెప్పటానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ దేవత ఖచ్చితంగా మహిళే అయ్యి ఉంటుంది తప్ప పురుషుడు కానేరడు.
పురుషునికి రెండవ స్థానమే ఉన్నది తప్ప భారతీయ సమాజంలో ప్రథమ స్థానం లేదని, ఇది తరతరాల భారతీయ సంస్కృతి నిరూపించినదని, అందులో ఆ పరంపరలో మరింత విశిష్టంగా గొప్పగా ఉన్నతంగా ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయానికి జరిగేటువంటి వైభవం నాకు తెలిసే దాదాపు నేను చిన్నతనం నుంచి 62-63 సంవత్సరాలుగా ఎంతో వైభవోపేతంగా జరిపేటువంటి ఉత్సవాలలో మరీ ముఖ్యంగా పంచమి రోజున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది వేలాది గ్రామాల నుంచి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలతో వాళ్ళ జీవితాలు పోతాయి అన్నటువంటి నమ్మకంతో ఎక్కడా తొక్కిసలాటలు లేకుండా ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలకి దుర్మార్గాలకి పాల్పడకుండా భక్తి భావనతో ఆ రోజుల్లోనే ఎంతో శ్రద్ధతో నియమనిష్టలతో ఈ ఉత్సవాలని జయప్రదం చేసినటువంటి సంస్కృతి ఈ ప్రాంత వాసులకు అందరికీ ఉన్నది. ఈ రోజున పెరిగినటువంటి వాతావరణం అంటే అనేక రూపాలలో ఎంతో సాంకేతిక పెరిగినటువంటి ఈ రోజులలో అమ్మవారి ఉత్సవాలని మరింత గొప్పగా జరపాలని గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రక్రియలలో మొత్తం అంతా కూడా పులకించిపోయే విధంగా ప్రజలందరూ కూడా భావించేటువంటి రీతి ఈ రోజున ఉన్నది. అమ్మవారి దర్శనం కోసమని అమ్మవారి వాహన సేవలో పాల్గొనాలా అన్నటువంటి భక్తుల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తున్నది. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనము, ఆ తర్వాత 18వ తారీఖున జరగబోయే అమ్మవారి చక్రస్నానము. ఈ చక్రస్నానాన్నే అమ్మవారి పంచమి తీర్థంగా ఈ ప్రాంతమంతా కూడా తిరుచానూరు పంచమి అంటే ఎక్కడ లేనటువంటి పేరున్నది కనుక చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ పవిత్ర ఉత్సవంలో పాల్గొని ఈనాడు అత్యంత గొప్పగా తీర్చిదిద్దబడ్డటువంటి పద్మ సరోవరం దాదాపు 9.5 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతనంగా తీర్చిదిద్దబడ్డటువంటి పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు చక్రస్నానం జరిగినటువంటి రోజున ఆచరించవలసిందిగా భక్తులందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తున్నది. థ్యాంక్ యూ సార్. కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే కారుణ్యకల్పలతికే పద్మావతి నమోస్తుతే. చక్కటి తెల్లటి వస్త్రములు ధరించి గజపుష్పమాలల యొక్క అలంకరణలో హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ తల్లి వీణాపాణి అయి చదువుల తల్లిగా తిరుచుకనూరు క్షేత్రంలో దివ్య వైభవ దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నాయా అది వివిధ రకములైనటువంటి రీతులలో వారి యొక్క నృత్య భంగిమలన్నీ కూడా ప్రదర్శింపజేసి తల్లిని ఆనందింపజేస్తూ ఉన్నారు. అర్చక స్వాములు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ అడుగడుగున ఆనంద నీరాజనాలు దర్శింపజేస్తూ ఉన్నారు. అలా చక్కటి ఆ తల్లి హస్తముల యందు వీణను ధరించి బుద్ధిప్రదాయిని అయినటువంటి పరమేశ్వరి తాను ఈ క్షేత్రంలో 4 వీధులలో కూడా విహరిస్తూ జ్ఞానప్రదాయిని అయి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నది. ఈ జ్ఞానం ఏమిటయ్యానంటే అమ్మవారి యొక్క అధీనం, మహాలక్ష్మి యొక్క అధీనం. అది సమృద్ధి ఆమె చల్లని చూపులతోటే సాధ్యం. అలా మహావిద్యలతో ఐశ్వర్యమయంగా సమస్త లోకాలను పాలించేటటువంటి లోకపావని ఈ జగజ్జనని తాను ఈ క్షేత్రంలో నిరంతరము కూడా భక్తకోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసి జ్ఞానైశ్వర్యప్రదాయినిగా దివ్య వైభవాన్ని ప్రకటింపజేస్తున్నటువంటి ఆ క్షేత్రము యొక్క దివ్యమైనటువంటి ఆలయం అదిగో. వివిధమైనటువంటి వర్ణముల చేత వింత కాంతులీనుతూ ద్విగుణీకృతమైనటువంటి శోభతో కనుల ముందర ప్రకాశిస్తున్నటువంటి పద్మసరోవరం అదిగో. ఆ వీధులలో
భక్తజన సందోహమంతా కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి తరించాలి అని వేచి చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా నిలుచుని ఆ పరమాత్మ ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తన చేస్తూ ఉంటే ఆ తల్లి ఆ జ్ఞానాన్ని అనుగ్రహింపజేయడం కోసమని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాలి అని చక్కగా హంసవాహనాన్ని అధిరోహించి వస్తూ ఉన్నది. అది తిరుచుకనూరు క్షేత్రం, జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న దివ్యమైనటువంటి క్షేత్రం, వైభవోపేతమైనటువంటి అమ్మవారి క్షేత్రం. ఆ క్షేత్రం యొక్క మహిమ వర్ణనాతీతం. అలాంటి అద్భుతమైనటువంటి ఆ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో 2వ రోజు రాత్రి హంస వాహనాన్ని అధిరోహించినటువంటి తల్లి యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అని అమ్మవారిని కీర్తిస్తారు. నమస్తస్యై 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 నమో నమః. ఆ అమ్మవారిని నమస్కరిస్తూ సమస్త ప్రాణికోటిలో కూడా బుద్ధిరూపంగా విరాజిల్లుతున్నటువంటి తల్లి ఎవరయ్యానంటే అదిగో ఆ చిరుదరహాసం ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యమైన మోము పద్మావతీదేవి కాక మరెవరయ్యా? ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవము యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, సమస్త ప్రాణికోటిలోనూ విద్యారూపంగా విరాజిల్లుతున్నటువంటి తల్లియే నేడు హంసవాహనాన్ని అధిరోహించి చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది. ఆద్యంత శక్తి స్వరూపిణి అయినటువంటి తల్లియే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని శాస్త్రమయీ అన్నటువంటి నామం చేత కూడా చక్కగా కీర్తిస్తూ ఉంటారు. శాస్త్రమునే శరీరముగా కలిగి ఉన్నటువంటిది, లేదా పరమేశ్వరి యొక్క శరీరముయే శాస్త్రముగా ఉన్నది అని శాస్త్రమయీ అన్నటువంటి అర్థం. అలా ఆ అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదములుగా, సరస్వతీదేవి జిక్వ నుంచి మహామంత్రాలు, అలాగే ఆమె యొక్క మధురాలాపనలతో కావ్యనాటకాలు, అలంకారములు, అలాగే ముఖం ఆ చుబుకం నుంచి వేదాంగములు, కంఠము నుంచి ఊర్ధ్వరేఖ నుంచి మీమాంస న్యాయశాస్త్రములు, కంఠము మధ్యరేఖ నుంచి ఆయుర్వేదము, కంఠము మొదటి రేఖ నుంచి చతుర్షష్ఠి తంత్రాలు, ఈ రకంగా సమస్త శాస్త్రములు పరమేశ్వరి నుంచే ఆవిర్భవించాయి. అందుకే ఆమె శాస్త్రమయ్యి అని స్తుతింపబడుతున్నది అని అంటారు. అలాంటి ఆ తల్లి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించి వస్తూ ఉన్నది. హంసవాహనాన్ని అధిరోహించి జ్ఞానప్రదాయినైనటువంటి తల్లిగా వస్తున్నది. ఆ చైతన్య స్వరూపం వేరెవరో కాదయ్యా, లక్ష్మీదేవియే. లక్ష్మి అంటేనే చైతన్యం. ప్రతి వస్తువులోనూ ఉన్న చైతన్య స్వరూపమే అమ్మవారు. ఆమెయే విద్యాప్రదాయిని అయి సరస్వతీదేవిగా కీర్తింపబడుతూ మెల్లగా వస్తున్నటువంటి తల్లి. మరి సామాన్యంగా ఆ తల్లి వస్తూ ఉంటే భక్తజన సందోహమంతా కూడా ఆనందంతో ఓలలాడుతున్నటువంటి ఆ నృత్యములు, అలాగే ఆ తల్లి యొక్క వైభవాన్ని వివిధ రకములైనటువంటి భంగిమలలో, నృత్య ప్రదర్శనలలో వారు తెలియజేస్తున్నటువంటి వైనము, ఆ చల్లని తల్లి యొక్క చూపులు తమ మీద ప్రసరిస్తే చాలు జ్ఞానాన్ని పొందగలుగుతామన్నటువంటి భక్తకోటి, ఇలా దివ్యమైనటువంటి ఆ క్షేత్రంలో సమస్తము సందోహమే. అలా ఆ పరమేశ్వరి తాను హంసవాహనాన్ని అధిరోహించి వస్తూ ఉన్నది. ఆమె వస్తూ ఉంటే మనం సాధారణంగా ఆ గజరాజులు చూడండి, వాటి వైభవం, అమ్మవారిని సేవించేటటువంటి గజరాజులు, ఆ గజరాజులు చక్కగా ఠీవిగా ముందర నడుస్తూ వెడుతూ ఉన్నాయి. అలాగే అశ్వములున్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క దర్పానికి చిహ్నం. అలా అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఈ గజరాజులు ఇవన్నీ కూడా ముందర నడుస్తూ ఉంటే అనేక ప్రాంతముల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా చక్కగా వివిధ రకములైన విన్యాసముల చేత అమ్మ వైభవాన్ని కీర్తిస్తూ, అమ్మను ఆనందింపజేస్తూ, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వివిధ రకములైనటువంటి ఆ వాద్య విశేషముల చేత ఆ తల్లి వైభవాన్ని చక్కగా శ్రావ్యంగా గానం చేయిస్తూ ఉంటే అర్చకస్వాముల వారు హారతులలో ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని అక్కడ ప్రదర్శింపజేస్తూ ఉంటే అలాంటి దివ్య దర్శనాన్ని పొందడం కంటే భాగ్యమేమున్నది? పొంది తరిద్దాం. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती భగవతి నిశ్శేషజాట్యాపహ. పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలలో హంసవాహనమును అధిరోహించినటువంటి ఆ పద్మావతీదేవియే సరస్వతీ రూపంగా దర్శనమిస్తున్నటువంటి వైనాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమంతా పాత్రులమవుతూ ఉన్నాం. హంస శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలున్నాయి మనకి కోశాలలో. హంస అంటే హంతి తమః ఇతి హంసః అని ఒక అర్థం ఉన్నది. అంటే మనలో ఉన్నటువంటి జాడ్యమనేటువంటి అంధకారమును తొలగించేటువంటిది హంస అని ఒక అర్థం. హంతి గచ్చతీతి హంసః అని కూడా ఒక అర్థం ఉన్నది. అంటే మనలో ఉన్నటువంటి ఆ చిక్కుకు, ఆ అంధకారంలో చిక్కుకున్నటువంటి మానవుడి యొక్క ఆ అంధకారమును మొత్తాన్ని కూడా తొలగించేటువంటిది హంస అని మరొక అర్థం కూడా ఉన్నది అని చెప్తున్నారు. ఇంకొక అర్థం ఏమిటంటే హంస అనేటువంటి శబ్దానికి సూర్యుడు అనే ఒక అర్థం కూడా ఉన్నది అంటున్నారు. ఇక్కడ మనం రెండింటినీ కూడా మనం ఇక్కడ సమన్వయం పరుచుకోవచ్చు. ఎందుకంటే నిర్లోభ నృపతౌ విష్ణౌ అంతరాత్మన్యమత్సరే యతి భేదే చ హంస స్యాత్ శ్రేష్ఠే రాజాది పూర్వకః అనేటువంటి ఒక శ్లోకం ఉంది.
అంటే లోభము లేనటువంటి రాజుకి హంస అని ఒక పేరున్నదిట. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి కూడా హంస అనేటువంటి ఒక పేరున్నదిట. మరీచిర్ తమనో హంస సుపర్ణో భుజగోత్తమ అని అంటారు. అట్లా హంస అని ఆయనకు కూడా పేరున్నది కాబట్టి, ఆయన యొక్క పట్టపురాణి కాబట్టి అమ్మవారికి కూడాను ఆ పేరు సార్థకమవుతుంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలానే అంతరాత్మకు కూడా హంస అని ఒక పేరున్నది. ఇంకా దేనికున్నది అంటే మాత్సర్య గుణం లేనటువంటి వాళ్ళకి కూడా హంస అని ఒక పేరుంటుందిట. ఉత్తమమైనటువంటి యతివరేణ్యులకు కూడా వారికి కూడా హంస అనేటువంటి నామధేయం ఉన్నది. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి నామం ఉన్నటువంటి ఆ పక్షి జాతిలో ఉన్న హంసనే సాక్షాత్తు పరమహంస స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి అధిరోహించి ఆమె యొక్క వైభవం మొత్తాన్ని లోకానికి చాటుతూ ఉన్నటువంటి విశేషాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. మనకి అనేకులైనటువంటి ఆలంకారికులు కావచ్చు, మహాకవులు కావచ్చు, వారంతా కూడా చేసినటువంటి స్తుతులు అమోఘం. అవన్నీ ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుందన్నమాట ఆ స్తుతులకి. మనకి దండి అనేటువంటి ఒక మహాకవి కూడా తన యొక్క కావ్యంలో అలంకార గ్రంథంలో అంటారు, చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. ఎటువంటిదండి ఆ సరస్వతి అమ్మవారంటే చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూ అని అన్నారు. అంటే ఆ బ్రహ్మముఖము అనేటువంటి పద్మ సముదాయంలో విహరించేటువంటి ఆ మరాళము వంటిదిట ఆ అమ్మ. ఇంకా ఎటువంటిదండి, శ్వేతవర్ణంతో నిండి ఆ తెలుపు రంగులో ప్రకాశించేటువంటి ఆ సరస్వతి అన్నారు. సర్వశుక్లా సరస్వతి. ఎటువంటిది ఆ అమ్మవారు మన యొక్క మనస్సుల్లో నిత్యము రమించుగాక అనన్నారు. అదేవిధంగా కావ్యప్రకాశం అనేటువంటి గ్రంథంలో కూడా చెప్తారు, నియతికృతి నియమరహితాం హ్లాదైకమయీం అనన్యపరతంత్రాం నవరసరుచిరాం నిర్మితిం ఆదధతి భారతీ కవేర్జయతి అని అంటారు. అట్లా దైవం చేత కల్పించబడినటువంటి ఏ నియమాలు కూడా, ఎటువంటి అవరోధములు కూడా ఏమీ ఉండవుట. అంటే ఆ అమ్మవారిని గనక ఒక్కసారి ప్రసన్నం చేసుకొని పని మొదలుపెట్టినటువంటి వాడికి ఎటువంటి అవరోధములు ఉండవు అని చెప్తున్నారు. అథో పరిమితం పరిమితం చ పరిమితం శైవ అపరిమితం చ పరిమితమిత్యపరిమితం ఛావరుంధేథో గ్రామ్యా అథో ఇత్యథో గ్రామ్యాగశ్చ శైవ పశూనారణ్యాన్ అరణ్యాగశ్చ రుంధేథో దేవలోకం అథో ఇత్యథో దేవలోకం చ దేవలోకమితి దేవలోకం ఏవ మనుష్యలోకం మనుష్యలోకం చ మనుష్యలోకమితి మనుష్యలోకం అభిజయతి దేవా వై సామిధేనిరనూచ్య అనూచ్య యజ్ఞం యజ్ఞన్నా అన్వపశ్యన్ స ప్రజాపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః ఆఘారయత్ తతో వై దేవా యజ్ఞం అన్వపశ్యన్ యత్తూష్ణీ. సర్వహృద్దహరావాసే
సర్వపాపభయాపహే అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోస్తుతే. ఆ తల్లి చక్కగా అష్టైశ్వర్యములను కూడా అనుగ్రహింపజేస్తూ సర్వహృద్దహరావాసే ఆ హృత్కమలముల యందు చక్కగా నివసించేటటువంటి ఆ తల్లి సకల విధములైనటువంటి పాపములన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది. అలా అష్టైశ్వర్యప్రదాయిని అయినటువంటి ఆ తల్లి హంసవాహనాన్ని అధిరోహించి వస్తూ ఉన్నది అని ఆ క్షేత్రంలో చక్కటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నది. హంస ఏమిటయ్యా, హంస స్వరూపం ఏమిటి అనంటే సచిదానంద షడ్దోషవర్జిత స్వరూపమే హంస. అది నిరతిశయమైనటువంటి ఆనందం. ఆ హంస స్వరూపమే పరమాత్మ, పరమాత్మను ధ్యానించే విధానమే హంస మంత్రము అని అన్నారు. పరమేశ్వరి కూడా హంసతత్వాన్ని ఇక్కడ ప్రకటింపజేస్తూ ఉన్నది. మరి ఆ హంసం అంటే ఏమిటి, ఆ హంస మంత్రం అంటే ఏమిటి అనంటే ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసముగూర్చి వానితోడ హంసయనగనొప్పు నక్షరద్వయము యోచించి సంతతము భజింపవలయు. వీణాపాణి అయినటువంటి ఆ తల్లి హంసవాహనం మీద వస్తూ ఉంటే అశ్వరాజములు గజరాజములు చక్కగా ఆమె వైభవాన్ని ప్రకటింపజేస్తూ ముందర నడుస్తూ వెడుతూ ఉంటే ఆ తల్లి పరమహంస స్వరూపమై తాను స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ ఆ హంస మంత్రాన్ని అంటే ఏ విధంగా భజించాలి, సేవించాలి అనంటే మనస్సు ఊపిరి రెండూ ఒకే చోట నుండి ఉత్పన్నమవుతాయి. అలా ఒకచోటి నుండి ఉత్పన్నమయ్యేటటువంటి వాటిల్లో ఒకదానిని అదుపులోకి తెచ్చుకుంటే రెండవది వశంలోకి వస్తుంది. అలా మనస్సును ఊపిరిని ఇందులో ఏ ఒకదాన్నో అదుపులోకి తెచ్చుకుంటే రెండవది వశమవుతుంది. మరి ఆ హంస ఏ విధమైనటువంటిది? స్వచ్ఛతకు, దైవత్వానికి, వైరాగ్యానికి, ప్రాణమునకు చిహ్నంగా చెప్పబడింది. అంటే ఇక్కడ ప్రాణం కానీ, దైవత్వం కానీ, వైరాగ్యం కానీ, స్వచ్ఛతకు గుర్తు ఏమిటి అనంటే హంస. ఆ హంస శబ్దము సోహం భావాన్ని తెలియజేస్తుంది. నేనే పరమాత్మ, నేనే అతను అనేటటువంటి భావన. హంస పదాన్ని వివరిస్తూ అక్కడ హంస అన్నటువంటి ఆ రెండు అక్షరముల్లో కూడా హకార పురుష ప్రోక్త స ఇతి ప్రాకృతిర్మత. హకారము అనేటటువంటిది అక్కడ పురుష రూపంగాను, సకారము ప్రకృతి రూపంగా చెప్పబడి ప్రకృతి పురుషాత్మకమైనటువంటి మంత్రమే హంస మంత్రము అని అన్నారు. ఆచార్య పురుషులు చక్కగా అమ్మవారి వైభవాన్నంతటినీ కూడా కీర్తిస్తూ ఆ తిరుషుకునూరు క్షేత్రంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో అమ్మవారి ముందర నిలచి వారు ఆ తల్లి యొక్క దివ్య వైభవాన్నంతటినీ కూడా చక్కగా ఆలాపన చేస్తూ ఉన్నారు. అలాగే ఆ హంసస్వరూపిణి హంసవాహనాన్ని అధిరోహించి ఉన్నటువంటి ఆ అమ్మవారు ఆ పద్మసరోవరం చుట్టూ కూడా చక్కటి ఆ వీధులలో తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేసి కటాక్షిస్తూ ఉన్నది. పుట్టుకతో మొదలై మరణించే వరకు దేహంలో కర్రలో అగ్నిలా, నువ్వులలో నూనెలా నిగూఢంగా జీవుల దేహంలో దాగి ఉండి శ్వాసరూపంలో ఉన్నటువంటిదే హంస. ఆ శ్వాసరూపంలో ఉన్నటువంటి హంసను ఎలా తెలుసుకోవాలి? బాహ్య దృష్టిని వదిలి అంతర్ముఖుడైన వాడే పరమహంసను తెలుసుకునేటటువంటి స్థితిని పొందుతాడు. మరి దీనికి సాధనములేమిటి అనంటే బ్రహ్మచర్యము, శాంతము, ఇంద్రియ నిగ్రహము, గురుభక్తి అనేటటువంటివి వీటికి సాధనములుగా చెప్పారు. అలా ఈ హంస శరీరంలోనే అంతర్ముఖుడైనటువంటి వాడికి మాత్రమే దర్శనమిస్తుంది. మరి ఆ హంస తాను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ హృదయ పద్మంలో సంచరిస్తున్నప్పుడు కలిగేటటువంటి భావాలే మనకు అనేక విధములైన వికారాలుగా కనిపిస్తాయి. హంసకు 8 రకాలైనటువంటి వృత్తులు చెప్పారు. ఆ హంస హృదయంలో ఉన్నటువంటి పద్మంలో దళములో ఆత్మ సంచరించినప్పుడు ఆయా భావములు తలెత్తుతాయన్నటువంటి భావనను యోగం తెలియజేస్తుంది. దహరాకాశము అనంటే ఆ హృత్కమలమే.
ఆ హృత్కమలంలో ఆ సంచారం జరిగినప్పుడు, ఆత్మ సంచారం జరిగినప్పుడు, ఆ సంచారము ఏ ఏ ప్రదేశముల్లో జరుగుతుంటుందో ఆ కమలంలో ఉన్నటువంటి వివిధ భాగములలో, ఆ హృదయ పద్మములో ఉన్నటువంటి ఆయా దిక్కులలో, ఆయా భాగములలో ఆత్మ సంచారం చేత అనేక రకములైన భావములు కలుగుతాయి అని అన్నారు. ఆత్మహంస హృదయ పద్మములో తూర్పు దిక్కులో సంచారం చేసినప్పుడు మంచి పనులు చేయాలి అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతుందట. అదే ఆత్మ పశ్చిమ దిక్కులో సంచరించినప్పుడు ఆటపాటలతో కాలం గడపాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది అని అన్నారు. అదే ఆత్మ ఆ హృదయ కమలంలో ఉత్తర దిక్కులో సంచారం చేసినప్పుడు శృంగారం మీద ఆసక్తి, దక్షిణంలో సంచారం చేసినప్పుడు క్రూరమైనటువంటి పనులు చేయాలన్నటువంటి బుద్ధి, ఆగ్నేయంలో ఆ ఆత్మ హృదయ కమలంలో సంచరించినప్పుడు నిద్రపోవాలన్నటువంటి ఒక బద్ధకము అనేటటువంటి భావం, అలాగే వాయువ్యంలో సంచరించినప్పుడు ఎంతసేపు బయట తిరగాలనేటటువంటి కోరిక, నైరుతిలో పాపపు పనులు చేయాలనేటటువంటి ఉద్దేశ్యం, ఈశాన్యంలో ఆ హృదయ కమలమునకు ఈశాన్యంలో సంచరించినప్పుడు ధన సంపాదన అనేటటువంటి కోరిక కలుగుతుందట. అలా హంస హృదయ పద్మపు మధ్యలో సంచరించినప్పుడు స్థిరత్వము, వైరాగ్యము కలుగుతాయి అని ఈ యొక్క హంస స్వరూపము, ఈ హంస మంత్రం అనేటటువంటిది ఏమిటో చెబుతూ ఉన్నారు అక్కడ. ఆ హృదయ పద్మంలో సంచరించేటటువంటి ఆత్మను అంతర్ముఖుడై ఎవడైతే దర్శిస్తాడో, హృదయ పద్మపు కేసరములు, కాండము, పుప్పొడిలో ఉన్నప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కలుగుతాయి కదా, అలా వీటినన్నింటినీ అతీతంగా, వీటికి అన్నింటికీ కూడా అతీతంగా తురీయమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇదే సోహం మంత్రము అని అన్నారు. ఈ విధంగా ఈ సోహం మంత్రాన్నే అజపాజపము అనేటటువంటి పేరుతో కూడా చెబుతారు. అంటే దాన్ని జపించవలసినటువంటి ప్రయత్నపూర్వకంగా జపించవలసినటువంటిది కాదు, అది అప్రయత్నంగా జరిగేటటువంటిదే. 21,600 సార్లు నిరంతరము కూడా ప్రతి మానవుడు తాను ఈ జపాన్ని చేస్తూనే ఉంటాడు. అదే హంస మంత్రము అని అన్నారు. 72,000 నాడులలో ప్రధానమైనటువంటి సుషుమ్న, ఇడ, పింగళ అన్నటువంటి 3 నాడుల ద్వారా ఈ హంస జపము అనేటటువంటిది, అంటే ప్రమేయం లేకుండా నిత్యం జరిగేటటువంటి జపము, ఇది శ్వాసను అనుసరించి జరుగుతూ ఉంటుంది అని ఈ సోహం భావము, హంస తత్వాన్ని ఇందులో చక్కగా తెలియజేశారు. మరి హంసకున్నటువంటి వైశిష్ట్యం కూడా చెప్పారు చాలామంది చక్కగా. హంస ఏం చేస్తుందయ్యా అంటే దుగ్ధ జలభేద విధౌ, ఆ దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటిది. దుగ్ధము అంటే పాలు, జలము, నీరును వేరు చేయగలిగేటటువంటి గొప్పదైనటువంటి ఒక గుణాన్ని కలిగి ఉంటుందట హంస. మరి అలాంటి గుణము, ఆ హంస నైపుణ్యాన్ని కొనియాడుతూ అంటారు, గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభావసారము. గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధానము అంటే ఆ హంస ఏ విధంగా అయితే నీటిని పాలను వేరు చేస్తుంది అనే లక్షణాన్ని కలిగి ఉన్నదో, ఆ నీర క్షీర న్యాయము దేనికి సంకేతము అనంటే గుణ అవగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అమ్మవారు చక్కగా ఆ హంసవాహనం మీద విహరిస్తూ ఉన్నాను చూసి తరిద్దాం. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తినాశిని విరించి హరీశ వందే కీర్తిప్రదే అఖిల మనోరథదే మహార్హే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం వీణాధరే. ఆ అమ్మవారు హంసవాహనముపై వీణ ధరించి మనందరికీ కూడా దర్శనాన్ని అందిస్తూ ఉన్నది. ఏమిటంటే సమస్తమైనటువంటి సంగీత ప్రపంచమంతా కూడా ఆ కచ్చపి ఆ వీణను మీటడంతో సంపూర్ణ సంగీత సామ్రాజ్యం మొత్తం కూడా ఏర్పడిందిట. ఆ సంగీతానికి ప్రతీక విపుల మంగళదానశీలే అంటే అమ్మవారి యొక్క కటాక్షం ఎట్లా ఉంటుంది అంటే చాలా విపులంగా ఉంటుందిట. ఇంకా కీర్తిప్రదే విద్యాప్రదే
అని అన్నారు. అంటే సమస్తమైనటువంటి కీర్తి ఏదైతే ఉంటుందో లోకంలో ఆ కీర్తిని మొత్తాన్ని కూడా ప్రసాదించేటువంటిది ఆ తల్లి. విద్యాప్రదాయిని, విద్యాప్రదాయిని అని అన్నారు. విద్య అంటే ఏమిటంటే సా విద్యా యా విముక్తయే అని అంటారు. మనం లౌకికంగా చదువుకునేటువంటిదంతా కూడా సామాన్యమైన విద్య, అది భుక్తిని ప్రసాదిస్తుంది అంతే, అది ముక్తిని ప్రసాదించేటువంటిది కాదు అని అంటున్నారు. ఏమిటండి మరి మోక్షాన్ని ప్రసాదించేది అంటే, ఏదైతే మోక్షాన్ని ప్రసాదిస్తుందో దానినే విద్య అని అన్నారు. కాబట్టి మోక్షమును ప్రసాదించేటువంటి దానికే విద్య అని, అటువంటి విద్యను ప్రసాదించేటువంటిది ఈ తల్లి అని చెప్తూ ఉన్నారు. విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం, వీణాధరే విపుల మంగళదానశీలే, భక్తార్తినాశిని విరించి హరీశ వందే. భక్తార్తినాశిని అని అన్నారు. ఆ భక్తితో ఆర్తితో గనక ఆ అమ్మవారిని గనక ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళ యొక్క దుఃఖమును మొత్తాన్ని కూడా పోగొట్టేటువంటిది. అందుకే మనకంటారు, ప్రసిద్ధమైనటువంటి ఒక ఉదాహరణ కూడా ఉన్నది. నవిద్యతే యద్యపి పూర్వవాసన గుణానుబంధి ప్రతిభానమద్భుతం, శ్రుతేన యత్నేన చ వాగుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహం అని అంటారు. అంటే ఆ పూర్వజన్మ సంస్కారము లేకపోయినా పర్వాలేదుట. నవిద్యతే యద్యపి పూర్వవాసన గుణానుబంధి ప్రతిభానమద్భుతం, సమస్తమైనటువంటి గుణములతో కూడుకున్నటువంటి ప్రతిభ లేకపోయినా కానీ పర్వాలేదుట. కానీ శ్రుతేన యత్నేన చ యది వాగుపాసిత, అంటే ప్రయత్నపూర్వకంగా కానీ, లేకపోతే అధ్యయనం చేత కానీ, లేకపోతే అసకృత శ్రవణము చేత కానీ ఆ అమ్మవారిని గనక ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహం, తప్పనిసరిగా ఆ అమ్మవారు అనుగ్రహించి తీరుతుంది అని అన్నారు. అటువంటి గొప్పదైనటువంటి ఆ అమ్మవారు ఆరూఢాశ్వేతహంసే, ఈ రోజున ఆ హంసవాహనమును అధిరోహించి మనందరికీ దర్శనాన్ని అందిస్తూ ఉన్నది. భ్రమతి జగగనే దక్షిణే చాక్షసూత్రం, వామే హస్తే చ దివ్యాంబర కనకమయం పుస్తకం జ్ఞానగమ్యా, సా వీణాం వాదయంతి స్వకరకరజపైః శాస్త్ర విజ్ఞాన శబ్దైః, క్రీడంతి దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా. ఆమె మీటేటువంటిది ఏమిటంటే ఆ తత్వం సమస్తమైనటువంటి వేదములలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమును పాటరూపంగా మనకు అందిస్తూ ఉందిట. ఆమెడ గాన రూపంగా లోకానికి అందిస్తూ ఉంది. అంటే సమస్త వేదములలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మీటుతూ ఉన్నది ఆ తల్లి. తద్వారా నిజమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది బోధపడుతుంది అని అన్నారు. అటువంటి ఆ తల్లి సరాంసి అస్యాం సంతీతి సరస్వతి అని ఒక వ్యుత్పత్త్యర్థాన్ని చెప్తూ ఉన్నారు. అంటే సరస్సులన్నీ కూడా ఈమె యందు ఉంటాయి కాబట్టి దీనిని సరస్వతి అని అన్నారు ఈ అమ్మవారిని. అలానే మనకి నదిలో కూడా ఆ సరస్వతీ నది అనేటువంటిది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారు కూడా ప్రతి ఒక్కరిలో కూడా అంతర్వాణిగా ఉండి మానవుడి యొక్క జీవనాన్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆ వాక్కుని నియంత్రించేటువంటి శక్తి కలిగినటువంటిది ఆ తల్లి. ఎందువలన అంటే మానవుడికి ప్రతి ఒక్కడికి కూడా వారి జీవితంలో వాక్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అందుకే అంటారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటారు. ఆ నాలిక మీద, మన యొక్క నాలుక మీద నర్తించేటువంటి ఆ మాటలు బట్టే మనకి సంపద చేకూరుతుంది. అలానే జిహ్వాగ్రే మిత్రబాంధవ, ఆ యొక్క జిహ్వ మీద నర్తించేటువంటి ఆ నడత వలననే మనకి మిత్రులు కానీ బంధువర్గము కానీ అందరూ కూడా మన దగ్గర ఉంటారట. ఇంకా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, ఆ యొక్క జిహ్వ నుండి వచ్చేటువంటి వాణి ఏమాత్రమైనా కాస్త గడుసుగా ఉన్నా, అవతల వారి యొక్క మనస్సుకి కష్టం కలిగించినా కానీ అది బంధమును కలిగించేటువంటిది అవుతుంది.
అంతేకాదండి, జిక్వా అగ్రే మరణం ధ్రువం అని అన్నారు. ఆ నాలుక మీద నర్తించేటువంటి ఆ వాణి ఏదైతే ఉందో ఆ వాక్కు, అది ఆ వాక్కుని సంయమనం, ఆ వాక్ సంయమనం గనక కోల్పోతే చివరికి ప్రాణములు కూడా తీసేటువంటిది అవుతుంది. కాబట్టి ఆ వాక్కు మనకి నియంత్రంగా ఉండాలి అంటే గనక, మన నియంత్రతలో ఉండాలి అంటే ఆ యొక్క శక్తిని, యుక్తిని, భక్తిని ఇచ్చేటువంటిది ఆ తల్లియే, తద్వారా ముక్తిని ఇచ్చేటువంటిది కూడా ఆ తల్లియే అనేటువంటి విశేషాన్ని మనం తెలుసుకోవలసి ఉన్నది. అందుకే మనకి విద్యానాథుడు అనేటువంటి మహానుభావుడు తన యొక్క ఆలంకారిక గ్రంథంలో అంటాడు, విద్యా కైరవ కౌముదీం శృతిశిర సీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోక జననీం వందే గిరాం దేవతాం యత్ పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియ బీజన్యాస భువో భవంతి కవిత నాట్యైక జీవాతవః అని అంటారు. అంటే ఆ విద్య అనేటువంటి కలువ పువ్వుకి చంద్రుడి యొక్క వెన్నెలతో ఆ కలువ పువ్వు ఎట్లయితే వికసిస్తుందో అలానే ఆ చంద్రుడి వెన్నెల లాంటిదిట అమ్మవారు విద్య అనేటువంటి కలువ పుష్పానికి. అంతేకాదండి, శృతి శిరస్సీమంతముక్తామణిం అని అన్నారు. అంటే వేదమనేటువంటి శిరస్సుకి ఉపనిషత్తు అనేటువంటి పాపిట బిళ్ళ లాంటిదిట. అది పాపిట బిళ్ళ రత్నం లాంటిది ఆ అమ్మవారు. దారాన్ పద్మభువస్త్రిలోక జనని, ముల్లోకాలకు తల్లి, ఇంకా బ్రహ్మకు పట్టపురాణి. అలా బ్రహ్మకు ఇల్లాలైనటువంటి ఆ పలుకులమ్మకి నమస్కరిస్తూ ఉన్నాను అని అన్నారు. ఆ యొక్క అమ్మకి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యత్ పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియ అని అన్నారు. ఆ తల్లికి చేసేటువంటి నమస్కారములు సారస్వత ప్రక్రియలనేటువంటి భూమిలో ఆ కవిత్వ నాట్యాలనేటువంటి విత్తనాలను మొలకెత్తించేందుకు జీవౌషధాలుగా ఉంటాయి అని మహానుభావుడు అన్నారు. కాబట్టి అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మనమంతా సంసిద్ధులమై కైమోడ్చి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సహస్రదళ పద్మస్థే కోటిచంద్ర నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే. కోటి చంద్రుల కాంతితో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి, పద్మపత్ర విశాలాక్షి అని విశాలమైనటువంటి ఆ నేత్రములు చల్లని కరుణ ప్రసరింపజేస్తూ సకల భక్తకోటిని కూడా తరింపజేస్తూ విచక్షణాజ్ఞానానికి సంకేతమైనటువంటి ఆ హంసను అధిరోహించి వివేకం కలిగినటువంటి వారు ఆత్మ అనాత్మతత్వము అనేటటువంటిది, అనాత్మైన స్థూల సూక్ష్మ శరీరాలు విడిచి ఆత్మను పరిగ్రహిస్తారు అన్న పరమార్థాన్ని తెలియజేస్తూ హంసవాహనాన్ని అధిరోహించి పరమహంస స్వరూపిణి అయిన పరమేశ్వరి చక్కటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది. సహజంగా మానవుడు తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకోవడానికి మహర్షులు 4 మార్గాలు ఉపదేశించారు. ఆ 4 మార్గాలు ఏమిటయ్యానంటే వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షత్వము అన్న 4 మార్గాలు చెప్పారు. అందులో వివేకం అంటే ఏమిటి అనంటే నిత్య అనిత్య వస్తు వివేకము, నిత్యానిత్యము అనేటటువంటిది చెప్పారు. అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో పరిశీలించి వాటి భేదాన్ని గ్రహించగలిగేటటువంటి జ్ఞానమే వివేకము. అలాంటి వివేకాన్ని ప్రసాదించేటటువంటి చదువుల తల్లిగా తాను ఈనాడు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నది. ఇకపోతే వైరాగ్యం.
ఈ రెండవ మార్గం ఏమిటి అనంటే వైరాగ్యము అని అన్నారు. వివేకంతో అశాశ్వతమైనటువంటి విషయాలపైన రాగభావాన్ని తొలగించుకోవడము. ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో, అలాగే ఏది సత్యమో, ఏది అసత్యమో గ్రహించి సత్యమైనటువంటి వాటి మీద మనస్సును లగ్నం చేస్తూ శాశ్వతమైనటువంటి ఆ తల్లి యొక్క దివ్యమైన పాదార విందములను ఆశ్రయించాలనేటటువంటి జ్ఞానాన్ని హంసవాహన అధిరోహించినటువంటి ఆ తల్లి మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ జ్ఞానం చేత, ఆ వివేకం చేత అశాశ్వతమైనటువంటి ఐహిక విషయాల పట్ల ఉన్నటువంటి రాగభావం అంతా కూడా తొలగించుకోవడం, అలాంటి భావనను కలిగించమని అమ్మవారిని ప్రార్థిస్తూ చక్కగా హంసవాహన అధిరోహించినటువంటి ఆ తల్లిని ప్రార్థన చేద్దాం. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం. భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ. హంసవాహనాన్ని అధిరోహించి చక్కగా జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తున్నటువంటి ఆ తల్లి వివిధ రకములైనటువంటి వాద్య విశేషముల చేత తమ యొక్క భక్తి ప్రపత్తిని చాటుకుంటూ విచిత్రమైనటువంటి ఆ ధ్వనుల యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా ఇనువడింపజేస్తూ ఉన్నారు. ఆ తల్లి కూడా చక్కగా అందరినీ అనుగ్రహింపజేస్తున్నటువంటి విధంగా జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదింపజేస్తూ ఉన్నటువంటిది. వైరాగ్యం అంటే ఆ వివేకం చేత అశాశ్వతమైనటువంటి వాటిని దూరం చేసుకోవడము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలా అశాశ్వతమైన విషయాలపైన రాగభావాన్ని తొలగించుకొని ఇహలోక సుఖములపైన వైరాగ్యాన్ని పొందడం, భౌతిక ప్రపంచ సౌఖ్యాలపైన కలిగేటటువంటి భావన వైరాగ్యము. ఈ భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా అశాశ్వతములనేటటువంటి భావనయే వైరాగ్యము. అలా వివేకం వలన అనిత్యములు, అసత్యములు అయినటువంటి వస్తువుల యందు ఉదాసీనత, విముఖత కలిగి ప్రాపంచిక వైరాగ్యము అనేటటువంటి దాన్ని పొందుతాడు. మరి ఇది రెండవ మార్గం అయితే, మూడవది షట్క సంపత్తి అని అన్నారు. మహర్షులు ఉపదేశించినటువంటి వాటిలో ఆ 4 మార్గాలలో మొదటిది వివేకము, వివేకము ద్వారా వైరాగ్యము. తరువాత షట్క సంపత్తి అని 6 సాధనాలు చెప్పారు. అందులో శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అని ఒక 6 శమాది షట్క సంపత్తి అనే పేరుతో చెప్పారు. ఈ శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటటువంటి 6 కూడా ఈ మోక్షమును పొందడానికి కావలసినటువంటి ఆ దారిని, మార్గాన్ని నిర్దేశిస్తాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏమిటి అనంటే శమము, దమము అని అన్నారు. శమం ఏమిటి అంటే అంతరింద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడము. ఇంద్రియములు అవి గుర్రముల్లాగా పరిగెడుతూ ఉంటాయి, వాటిని నియంత్రించడం చాలా కష్టం. ఆ ఇంద్రియములను నియంత్రించాలి అనంటే ఆ చూపు, నోరు, చెవి, రుచి, స్పర్శ ఇవన్నీ కూడా ఆ అంతరింద్రియముల్ని నిగ్రహించుకొని ఉండడము అనేటటువంటిది శమమైతే, బాహ్యేంద్రియములను నిగ్రహించుకొని ఉండడము అన్నదాన్ని దమము అని అన్నారు. అలా ఇంద్రియ నిగ్రహం చేతనే ఆ మోక్షానికి కావలసినటువంటి సోపానము అంటే ఆ మార్గాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగించేటటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదించాలి. అది సాధనతో మనకు అబ్బాలి.
అలాంటి ఇంద్రియ నిగ్రహము అనేటటువంటి దాన్ని పొందినప్పుడే ఈ భావన చేత చంచలమైనటువంటి మనస్సును నిశ్చలంగా చేయగలిగేటటువంటి ఉపరతి కలుగుతుంది. మనస్సు చాలా పరిగెడుతూ ఉంటుంది, అనేకమైనటువంటి విషయాల వైపు వేగంగా పరిగెడుతూ ఉంటుంది. మరి మనస్సును నియంత్రించడం ఎలాగా? మనస్సును నియంత్రించడం చాలా కష్టం. ఆ మనస్సు అనేకమైనటువంటి విషయముల వైపు పరిగెడుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. అలాంటి మనస్సే మనకు మోక్షానికి బంధానికి రెండింటికి కూడా మన ఏవ కారణం, మోక్ష బంధ మోక్షయోహో అని అన్నారు. మరి ఆ మనస్సును బాహ్య విషయముల నుంచి మరలించి నిరంతరము ధ్యానమునందు ఉంచడం అన్నదే ఉపరతి అని అన్నారు. ఆ మనస్సుకు అలవాటు చేయాలి. ఆ పాదముల యందు ఏ పాదములను ఆశ్రయించడం చేత దివ్యమైనటువంటి జ్ఞానము అనుగ్రహించబడుతుందో అటువంటి తల్లి యొక్క పాదముల యందు మనస్సు నిశ్చలంగా ఉండగలిగేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేసేటటువంటిది కూడా ఆ తల్లియే. కనుక ఆ తల్లినే ప్రార్థించి అలాంటి జ్ఞానమును అనుగ్రహించమని మనం వేడుకోవాలి. అలాంటి ధ్యానమునందు, నిరంతర ధ్యానమునందు మనస్సును మరలించకుండా ఉండే స్థితి ఉపరతి అని అన్నాం. ఇకపోతే తితీక్ష. తితీక్ష అంటే ఏమిటి అని అంటే ఓర్పును కలిగి ఉండడం. ఎలా ఓర్పును కలిగి ఉండాలి అంటే శీతోష్ణముల యందు, ఆకలి దప్పుల యందు, మాన అవమానముల యందు, ప్రపంచంలో సంభవించేటటువంటి అనేక ద్వంద్వముల యందు కూడా ఒకే రకమైనటువంటి సమభావన, సమస్థితి, ఓర్పును కలిగి ఉండేటటువంటి జ్ఞానాన్ని కూడా అమ్మయే అనుగ్రహించాలి. శాస్త్రవాక్యముల పట్ల, గురువాక్యముల పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేటటువంటి శ్రద్ధ కూడా ఆ తల్లియే ఇవ్వాలి. చక్కటి నక్షత్రహారతులలో వింతకాంతులీనుతున్నటువంటి ఆ తల్లి ఇలాంటి జ్ఞానమును అనుగ్రహింపజేయడం కోసమనే హంసవాహనాన్ని అధిరోహించి చక్కగా చదువుల తల్లిగా వీణాపాణి అయి అభయాన్ని అనుగ్రహింపజేస్తూ ప్రదాయిని అయి, విద్యాప్రదాయిని అయి తాను ఇక్కడ చక్కగా అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నది. వీటి చేత సమాధానము అంటే స్థితప్రజ్ఞత, స్థితప్రజ్ఞత్వాన్ని కలిగి ఉండుట, దీనికి సమాధానము అని పేరు. ఈ రకంగా ఈ గుణములు కలిగినటువంటి వాడే మోక్షాన్ని పొందుతాడని, తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకోవడానికి మార్గములైనటువంటి ఈ వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షత్వము అన్న 4 మార్గాలు కూడా ఉపదేశించారు. ఇట్టి మోక్షదాయకమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించడానికని చదువుల తల్లి అవతారంలో పద్మావతి అమ్మవారు 4 మాడవేదుల్లో హంసవాహనంపై విహరిస్తూ చక్కగా పుష్కరిణి హారతి అందుకుంటూ ఆ పద్మసరోవరం యొక్క హారతిని అర్చకస్వాముల వారు అందిస్తూ ఉంటే చక్కటి ఆ హారతులలో కృంగొత్త కాంతులీనుతూ దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నది. అదిగో పద్మ సరోవరానికి అర్చకస్వాముల వారు చక్కగా హారతిని అందిస్తూ ఉన్నారు. అలాంటి దివ్యమైనటువంటి వైభవమంతా కూడా బ్రహ్మోత్సవ శోభలో చక్కగా తిలకింపజేస్తూ, దర్శింపజేస్తూ, తన వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నది పద్మావతి అమ్మవారు. ఆమె అనేకమైనటువంటి రూపములు కలిగి ఉన్నటువంటిది ఆ తల్లి. మహాలక్ష్మి ఒక రూపానికి పరిమితమైనటువంటిది కాదు, అనేకమైనటువంటి రూపములు కలిగి ఉన్నటువంటిది అంటుంది దేవీ భాగవతం. ఎలాగా అంటే వైకుంఠే చ మహాలక్ష్మీ పరిపూర్ణతమా రమా. ఆమె వైకుంఠమునందు పరిపూర్ణురాలైనటువంటి రమాతత్వాన్ని ఆ మహాలక్ష్మి స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుందట. శుద్ధ సత్వస్వరూపాచ సర్వసౌభాగ్య సంయుత. శుద్ధ సత్వస్వరూపిణి అయి సర్వ సౌభాగ్యాలతో కూడిన సౌభాగ్యలక్ష్మి అదిగో పద్మసరోవరం చక్కగా దర్శింపజేస్తూ ఉన్నారు. ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంలో మనం అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆ తిరుశుకనూరు క్షేత్రం యొక్క దివ్య వైభవాన్ని, ఆ పద్మసరోవర వైభవాన్ని మనం ముంగిట తిలకిస్తూ, దర్శిస్తూ, తరిస్తూ ఉన్నాం. అలాంటి తల్లిని ప్రార్థన చేసి తరిద్దాం. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారికి పట్టపురాణిగా వెలుగొందుతూ ఉండేటువంటి ఆ తల్లి బ్రహ్మోత్సవంలో ఈ రోజున హంసవాహనంపై మనందరికీ దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నది. ఎంతోసేపు నుండి మనమంతా అనేక విషయాలని తెలుసుకుంటూ వింటూ ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని, మన యొక్క తత్వం ఏ విధంగా, మన యొక్క నడవడిక ఏ విధంగా ఉందో అన్నింటినీ కూడా మధ్య మధ్యలో తులన చేసుకుంటూ
ఆ అమ్మవారిని ఇప్పటిదాకా దర్శిస్తూ వచ్చాం. మరి కాసేపు కూడా అమ్మవారిని మనం దర్శించుకోబోతూ ఉంటాం. ప్రస్తుతం దర్శిస్తూ ఉన్నాం. ఎంతోమంది అమ్మవారి యొక్క తత్వాన్ని విశదీకరించేటువంటి ప్రయత్నంలో వారి వారి భావన పరంపరలను అన్నింటినీ ఈ ప్రకృతికి పరిచయం చేశారు. కేవలం మానవ మాతృలే కాదు, అమ్మవారి యొక్క తత్వాన్ని ఈ లోకానికి తెలిపినటువంటి వాళ్ళలో సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి త్రిమూర్తులు కూడాను ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని స్తుతించినట్లుగా మనకి లోకంలో పురాణాలలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలానే కుమారస్వామి కూడాను అమ్మవారిని స్తుతించినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. శరణ్యే వరణ్యే అఖిలాధారభూతే భావరూపే భవాది ప్రసన్నే గుణే నిర్గుణే నిర్వికారే నిరీహే నమస్తేస్తు హే శారదే లోకమాతః అని అన్నారు. అలానే అంటే సమస్తమైనటువంటి మానవాళికే కాదు, ఇక్కడ సాక్షాత్తు కుమారస్వామి చెప్పారు అంటే కేవలం మానవులకే కాదు, పిపీలిక నుండి ఎవరెవరైతే జీవంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చివరికి శరణు పొందేటువంటిది, శరణు పొందవలసినటువంటిది ఆ తల్లే. ఇంకా అదే కాదండి, వరేణ్యే అని అన్నారు. అంటే గొప్పవారి చేత కూడాను స్తుతింపబడేటువంటిది ఆ తల్లి. ఇంకా అఖిల ఆధారభూతే, సమస్తమునకు కూడా ఆధారముగా ఉంటుందిట. ఎలానండి సమస్తమునకు ఆధారంగా? నిన్ననేమన్నా లక్ష్మీ అమ్మవారు అంటారు, అమ్మవారి యొక్క స్వామివారి యొక్క వైభవం చెప్పేటప్పుడు స్వామివారు సమస్తమైనటువంటి ఈ జగత్తుకు మొత్తానికి కూడా ఆధారం అంటారే, ఎలా అన్నింటి దగ్గర మనం అన్వయం చేసుకోగలమా అంటే, నిజంగా సరస్వతీ తత్వాన్ని గనక తీసుకుంటే ఆమెయే సంపూర్ణముగా, ఆమె యొక్క ఆధారము గనక లేకపోతే ఏ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేం. ఎందువలన పరబ్రహ్మతత్వం తెలవాలన్నా, లోకంలో మానవుడి యొక్క మనుగడ ఏ విధంగా సాగించాలో అన్న విషయం తెలుసుకోవాలన్నా కానీ ఆమెయే ఆధారంగా ఉంటుంది. ఎలానండి అంటే, విషయములన్నీ కూడా వాక్య రూపంలో ఉంటాయి. వాక్యములలో ఉండేటువంటి ప్రతి పదములో ఉన్న ప్రతి పదాలలో ఉన్నటువంటి అక్షర రూపంగా దర్శించేటువంటిది ఆ సరస్వతి, అక్షర సరస్వతి. కాబట్టి ఆ యొక్క అక్షరము కేవలం పదము నుండే కాదండి అర్థము, ఏకాక్షర నిఘంటువులు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క అక్షరము ఆ యొక్క తత్వాన్ని, గభీరమైనటువంటి తత్వాన్ని మనకు ఉపదేశించేటువంటిది. కాబట్టి అక్షరము లేనటువంటిదే, వర్ణము లేనటువంటిదే లోకము యొక్క మనుగడ లేదు. కాబట్టి ఆ వర్ణమునకు కూడా, ఆ వర్ణము నుండి వచ్చేటువంటి ఆ అర్థానికి కూడా ఆధారంగా ఉండేటువంటిది ఆ తల్లి. కాబట్టి ఆమె యొక్క తత్వం ఎక్కడ లేదు చెప్పండి, అన్నింటి యందు కూడా ఆధారంగా ఉన్నది. కాబట్టి బ్రహ్మ చేసినటువంటి వాక్సరస్వతి స్తోత్రంలో కూడా అంటారు, ఐం 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 దృష్టమంత్రే కమల భవ ముఖాం భోజభూతి స్వరూపే రూపా రూప ప్రకాశే సకల గుణమయే నిర్గుణే నిర్వికారే నస్థూలే నైవ సూక్ష్మే ప్యవిదిత విభవే నాపి విజ్ఞాత తత్వే విశ్వే విశ్వాంతరాత్మే సురగణ నమితే నిత్యశుద్ధే సువర్ణే అని అన్నారు. అంటే ఆవిడ సూక్ష్మంగా ఉండేదా అండి అంటే గనక సూక్ష్మంగానూ ఉండదుట. మరి స్థూలముగా ఉండేటువంటిది ఆ తల్లినా అంటే పూర్తిగా స్థూలముగా ఉండదుట. అంటే సూక్ష్మంగానూ కనిపించదు ఆ తల్లి, స్థూలముగానూ కనిపించదు. దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే, ఆమెడ సంపూర్ణంగా ఏ వస్తువు ఎట్లా ఉంటుందో ఆ వస్తువులో ఆ విధంగా ఇమిడిపోయి ఉంటుంది తప్పితే, ఫలానాగా ఇదే రూపము అమ్మవారికి, ఈ తత్వంతోటే ఉంటుంది అని ఏమాత్రము కూడా సీమ లేనటువంటిది, అవధులు లేనటువంటిది ఆ తల్లి అనేటువంటి విషయాన్ని మనం సూక్ష్మంగా ఎప్పుడైతే గ్రహిస్తామో ప్రతి చోట కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అన్నిటికీ కూడాను వ్యాఖ్యానం రాసినటువంటి ఆ మల్లినాథుడు కూడా అంటారు, శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే
ఆహా, అరవింద సమాన సుందరాస్యాం. ఆ యొక్క భావాన్ని గనక మనస్సులో అదే విధంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ వాక్యాన్ని గనక చదివితే ఎంత ఆనందం! ఆ చంద్రుడి వెన్నెలలో నుంచొని ఆ వెన్నెలను గ్రోలుతూ ఉంటే మనకు కలిగే ఆనందం ఆ పంక్తి చదివినప్పుడు గనక కలిగిందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకున్నట్లే. అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఆ అరవిందంలో ఆ అమ్మవారు గనక ఆ పద్మాసనంలో కూర్చుంది అంటే గనక అరవిందము యొక్క ఛాయ అమ్మవారి ముందు ఒక మూలకు కూడా రాదనమాట. కాబట్టి అమ్మవారు కూర్చోవడం వల్ల ఆ అరవిందానికి అంత శోభ తప్పితే అరవిందము వల్ల అమ్మవారికి శోభ కాదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సామాన్యుడు గనక అరవిందంలో కూర్చుంటే అరవిందం వల్ల వాడికి రావచ్చేమో శోభ కానివ్వండి, అమ్మవారికి దానికి వ్యతిరేకము అని అర్థం. కాబట్టి పోతన గారు కూడా ఏమంటారండి అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని అంతగా కీర్తించినటువంటి మహానుభావుడు. ఆ యొక్క తత్వం ఏదైతే ఉందో అది కూడా మనకు అమ్మవారే అనుగ్రహించాలని ప్రార్థిస్తూ దర్శనం చేసుకుందాం. కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః. శృతిస్తుతి ప్రగీతాయై దేవదేవ్యై చ మంగళం. కళాబృందములన్నీ కూడా చక్కగా వారి వారి భక్తి ప్రపత్తులను వివిధ దేవతాస్వరూపములతో వైభవంగా ప్రకటింపజేస్తూ ఉంటే అమ్మవారు హంసవాహనాన్ని అధిరోహించి జ్ఞానప్రదాయిని అయి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆ వీధులలో విహరిస్తూ మాడవీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది. ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. అమ్మవారు అనగానే లక్ష్మీ స్వరూపం అంటే కేవలం ధనం మాత్రమే కాదండి. ధనం అన్నటువంటిది మాత్రమే లక్ష్మి అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కాదు, ఆ తల్లి యొక్క అనంతానంత విభూతులలో ధనం అన్నది లేశ మాత్రం. అంతేకాని ధనమే ఆ తల్లి రూపము అని ఇదమిత్తంగా ధనము ఆ తల్లి రూపం కాదు. ఆ అమ్మవారే ఆమె భగవతి, షడ్గుణ పరిపూర్ణురాలు. ఆ తల్లి 6 లక్షణములు కలిగి ఉన్నటువంటిది. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతింగతిం వేత్తి విద్యామవిత్యాంచ సవాచ్యో భగవానితి అని భగవతి భగవాన్ శబ్దానికి ఈ 6 లక్షణములు కలిగి ఉన్నటువంటి అంటే ఉత్పత్తి, ప్రళయము, సృష్టిలో కోటానుకోట్ల జీవులుగా ఆవిర్భవించేటటువంటి సామర్థ్యము, వివిధ జీవరాశులకు జీవన్ముక్తిని ప్రసాదించగలిగేటటువంటి శక్తి, స్వరూపమును తెలుసుకునేటటువంటి లక్షణము, మాయాస్వరూపమును తెలుసుకొని మెలగడము అనేటటువంటి 6 శక్తులు కలిగి ఉంటేనే భగవాన్ లేదా భగవతి శబ్దవాచ్యులుగా వ్యవహరింపబడతారు అని అంటారు. పరమేశ్వరుడే సృష్టి స్థితి లయముల కోసం తాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వివిధ రూపాల్లో ఆవిర్భవించాడు అని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే భగవతి రూపాలలో ఇదే అమ్మవారు శక్తి అంటే ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్య శక్తియే సరస్వతిగా, దుర్గగా, గాయత్రిగా, లక్ష్మిగా అనేక రూపాలలో వ్యక్తమవుతూ ఉన్నది. ఆ పద్మావతి అమ్మవారే నేడు సరస్వతీమూర్తిగా, భగవచ్చబ్దవాచ్యుని బుద్ధి జ్ఞాన చైతన్య శక్తియే సరస్వతి. అలాంటి ఆ సరస్వతీదేవియే నేడు హంసవాహన సేవలో మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. హంసవాహనాన్ని అధిరోహించి హస్తములయందు చక్కగా వీణను ధరించి వీణాపాణి అయినటువంటి ఓ తల్లి, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించవమ్మా అని ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆ తల్లి నేడు బ్రహ్మోత్సవాలలో 2వ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించి చదువుల తల్లిగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. మా బుద్ధులను ఆత్మచింతనకై ప్రేరేపించు దేవి. ఈ ఆత్మచింతన కోసం అంటే ఐహికమైనటువంటి విషయాల వైపు పరిగెడుతున్నటువంటి ఆ బుద్ధిని మరల్చి
సర్వచైతన్య స్వరూపిణివైనటువంటి దానవు, ఆద్యమైనటువంటి దానవు, మహావిద్యవు అయిన శ్రీ భగవతి నిన్ను ధ్యానిస్తున్నాము తల్లి అని అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి. అలా శ్రీలక్ష్మీ రూప పరిణామమే సకల చిదాత్మక చరాచరాత్మక జగత్తులగుట చేత ఆమె సర్వరూప అని స్తుతింపబడినటువంటి తల్లి. ఆమెయే చిద్రూప అగుట చేత చైతన్య రూప అని కూడా స్తుతింపబడుతూ ఉన్నది. కనుకనే సమస్త ప్రాణుల యందు కూడా చైతన్యమై ఉన్నటువంటి చైతన్య రూప ఆవిడే. ఆ లక్ష్మీ స్వరూపమే సర్వమునకు ఆద్యము, పరతత్వ సాక్షాత్కారమునకు సాధనమైనటువంటి విద్య. అలాంటి విద్యను అనుగ్రహింపజేసి ఆ విద్యల్లో కూడా ఆ విద్యారూపములలో శ్రేష్టమైనటువంటిది ఏమిటి అనంటే ప్రణవము అని అన్నారు. ఆ ప్రణవము అకార ఉకార మకార అర్ధమాత్రములతో కూడుకుని ఉన్నటువంటిది. అట్టి ప్రణవనాదానికి సంకేతం ఏమిటి అనంటే హంస. ఆ హంసస్వరూపాన్ని అధిరోహించినటువంటి పరమహంస స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి తాను చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తుంది. సర్వాలంకార శోభితురాలి అయి వీణాపాణి అయి దివ్యమైనటువంటి ఆభరణముల కాంతితో ధవళ వస్త్రములతో ఆ తెల్లని పుష్పముల యొక్క గజపుష్పమాలల యొక్క అలంకరణలో వైభవమైన దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంది. హంస స్వరూపాన్ని ఉపనిషత్తులు వర్ణిస్తాయి. అకారము ఉకారము మకారము అనేటటువంటివి. ఆ అకారము హంస యొక్క దక్షిణ పక్షము, ఉకారం అన్నటువంటిది ఉత్తర పక్షము, అంటే అది ఎడమరెక్క. అలాగే మకారము అనేటటువంటిది పుచ్చముగా చెప్పబడింది. దీనితో పాటుగా అర్ధమాత్రము మస్తకంగా చెప్పబడినది. ఈ హంసకు సత్వరజస్తమో గుణములు పాదములుగా, తత్వమసి అన్న మహావాక్యము శరీరముగా, ధర్మో అస్య దక్షిణ చక్షు అని ధర్మము దాని యొక్క కుడి కన్ను అయితే అధర్మము ఆ హంస యొక్క ఎడమ కన్ను. అలాగే ఆ హంసకు పాదములు భూలోకము, భుజములు భువర్లోకము, కటిప్రదేశము సువర్లోకము, నాభి మహర్లోకము, హృదయము జనోలోకము, కంఠప్రదేశము తపోలోకము, లలాటము సత్యలోకము అని హంసస్వరూపాన్ని చక్కగా ఉపనిషత్తులు వర్ణిస్తాయి. అలా జగద్వ్యాపినీం ఆద్యాం జగద్వ్యాపినీం అని ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లి సమస్త లోకాలకు అధినాయిక అయినటువంటి అమ్మవారు ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి హంసను అధిరోహించి తాను సకల విద్యలకు కూడా అధిదేవతగా చక్కటి రూపంతో నేడు ఈ తిరుచానూరు క్షేత్రంలో దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది. సర్వవ్యాపకమైనటువంటి పరాశక్తి తత్వము సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయీ నారాయణి నమోస్తుతే అని కీర్తించిన విధంగా సర్వవ్యాపకమైనటువంటి ఆ పరాశక్తి తత్వము తాను సగుణ రూపం దాల్చినప్పుడు భగవతి త్రిగుణాత్మక స్వరూపంగా గోచరిస్తుంది అని అన్నారు. అలా భగవతి అనంత రూపాలలో ప్రధానమైనటువంటి రూపాలు ఏమిటి అంటే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి రూపములే. ఆ మహాలక్ష్మియే తాను ఈ విధంగా సృష్టి స్థితి లయలు అనేటటువంటి సృష్టి స్థితి వినాశానాం సృష్టించేటప్పుడు అలాగే లయం చేసేటప్పుడు పోషించేటప్పుడు తాను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపములుగా ఉంటుంది అని చక్కగా ఆ అమ్మవారు ప్రకటింపజేస్తున్నటువంటి ఆ దివ్య వైభవము అమ్మవారి రూపంగా చదువుల తల్లిగా మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. దర్శించి తరిద్దాం. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి విదిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ అన్నట్లుగా సర్వకాల సర్వావస్థల యందు ఆ తల్లి మనల్ని అనుగ్రహించుగాక అని అద్భుతంగా మహాభారతంలో మనకి ఈ పద్యం కనిపిస్తూ ఉంటుంది. పోతన గారు కూడాను భాగవతాన్ని చేస్తూ ఆయన కూడా అమ్మవారు ఈ విధంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అని చెప్పటానికి
ఆయన దగ్గర కూడా ఉన్నటువంటి ఉపమానములన్నీ కూడా ఇవి సరిపోలేదే అమ్మవారికి, ఆ ఉపమానం సరిపోలేదే అన్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఆయన చెప్తారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నిన్నడు గల్గు భారతి అని అద్భుతంగా చెప్తారు ఆయన. అంటే అమ్మవారి యొక్క దర్శనం ఇంకా కాలేదు ఆయనకి. అప్పుడు ఆయన దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ మాతృమూర్తి యొక్క రూపాన్ని సంపూర్ణంగా ఊహించుకుంటూ ఉన్నాడు. ఎలా ఉంటుంది ఆ తల్లి? అందరూ అనుకునేటువంటి మాట, అమ్మవారు స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది, ధగద్ధగాయమానంగా. ఎలా అయితే తిరుచానూరులో ఆ వెలుతురు కాంతులు, ఆ లైట్ల యొక్క కాంతులు ఎట్లా అయితే మొత్తం విరజిమ్ముతూ ఉన్నాయో, అదేవిధంగా హంసను అధిరోహించి ఆ అమ్మవారు ఉంటుంది అని సామాన్యంగా అందరూ అనుకునేటువంటి విషయం. కాకపోతే ఆయన కాస్త ఇంకా కొద్దిగా ఆయన యొక్క ఊహకి పదును పెట్టాడట ఆయన. ఎలా ఉన్నదండి అమ్మవారు? శారద నీరదేందు ఘనసార అనేటువంటి విశేషణాలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు ఆయన. అంటే ఆ శరత్కాలంలో కాంతులీనేటువంటి మేఘాల వంటి తెలుప, లేకపోతే గనక ఆ అమ్మవారు చంద్రబింబంలాగా ఉంటుందా? శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడు ఇంకా అద్భుతంగా కనిపిస్తాడు ఆయన. అటువంటి చంద్రుడి యొక్క రూపంతో ఉన్నదా? కాదు కాదు. పచ్చకర్పూరం, ఘనసారము అంటే పచ్చకర్పూరం. ఆ ఘనసారము ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంతటి స్వచ్ఛమైనటువంటి రంగులో ఉంటుందా? లేకపోతే గనక ఇంకా ఊహకు కూడా అందల. అప్పుడు అన్నాడు ఇంకొక విశేషణం, తెల్లని పటీరము. పటీరము అంటే చందనము అని అర్థం. ఆ చందనం సామాన్య రంగులో కాకుండా బహుశా తెలుపు రంగు చందనం ఏదైనా ఉంటే ఆ రంగులో ఉంటుందా? లేక రాజహంసన? హంస సామాన్యంగా హంసనే ఇప్పటి వరకు మనం లోకంలో చూసి ఉండం. ఇలా వాహనంగా ఉన్నటువంటి అమ్మ దగ్గర మనం చూసి హంస అనుకోవటం. కానీ అందులో కూడా రాజహంస ఎంత స్వచ్ఛంగా ఉంటుందో బహుశా అలా ఉంటుందా? లేకపోతే గనక నీహారములు అని అన్నారు. నీహారములు అంటే ఆ మంచు తుంపెరలు ఏ రంగులో అయితే ఉంటాయో లేక ఆ రంగులో ఉంటుందా? లేకపోతే డిండీరము, నురుగు ఏదైతే ఉంటుందో ఆ నురుగు వంటి రంగులో ఉంటుందా? ఇలా అన్ని రకాలుగా ఆలోచించి అమ్మా నిన్ను మదిగానగా నిన్నడు గల్గు భారతి, ఎప్పుడు కలుగుతుందో అమ్మా నీ యొక్క దర్శనం నాకు అని అద్భుతంగా తన యొక్క భక్తి భావన మొత్తాన్ని అందులో ఆ ప్రకటించినటువంటి మహానుభావుడు పోతన గారు. అట్లా ఆ హంసవాహనంపై ఆనాడు పోతన గారు ఊహించినటువంటి తత్వం మొత్తం కూడా ఇవాళ ఏకత్ర మనకి దర్శనమిస్తున్నట్లుగా ఆయన అనుభవించినటువంటి తత్వం బహుశా ఇదే కావాలను అని మనం కూడా ఈ రోజున ఇక్కడ ఊహించుకొని ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనకి కూడా కలగాలి అని మనం ప్రార్థించుకుందాం. ఇప్పటిదాకా సరస్వతి అమ్మవారు కదండి. ఏ అమ్మవారు సరస్వతిగా మారిందండి ఈ రోజున అంటే ఆ పద్మావతీదేవియే, మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి ఆ పద్మావతీదేవియే మనకు వీణాపాణిగా దర్శనమిస్తూ ఉన్నది. మనకి దేశికుల వారు కూడా అందుకే అంటారు, ఊరీకర్తుం కుశలమఖిలం జేతుమాదీనరాతీన్ దూరీకర్తుం దురితనివహం త్యక్తుమాద్యామవిద్యాం అంబ స్తంభావధిక జనన గ్రామ సీమాంతరేఖాం ఆలంబంతే విమల మనసో విష్ణుకాంతే దయాంతే అని అన్నారు. అంటే ఈ లోకంలో మానవులంతా కూడాను అహంకార మమత, ఆ అహంకారము మమకారము అనేటువంటి 2 మంచి గుణాలని కలిగి ఉంటారన్నమాట. మంచి గుణాలు అనుకుంటున్నామా? కాదు కాదు. ఆ 2 గుణాలని కూడా, ఆ 2 గుణాలు హేయమైనటువంటి గుణాలు. కానీ ఆ అహంకారము నుండి బయటకు తీసుకురావాలన్నా ఆ తల్లి యొక్క అనుగ్రహమే, మమకారము నుండి బయటకు తీసుకురావాలన్నా కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహమే మనకు ఉండాలి. అహంకారం నుంచి ఎట్లా బయటపడతామండి అంటే ఈ రోజున సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది చూసారా, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వాడి యందు గనక లేకపోతే వాడిలో ఉన్నటువంటి అహంకారం అనే పర్వతం మొత్తం ఒక్కసారి పటాపంచలైపోతుందన్నమాట. అందుకనే
భర్తృహరి గారు కూడా సుభాషితంలో అంటారన్నమాట, యదా కించిజ్ఞోహం ద్విపైవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః యదా కించిద్ బుధజన సకాశాదవగతం తథా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః అని అంటారు. ఆ విధంగా లవలేశం తెలుసుకుంటే బ్రహ్మాండం మొత్తం తెలుసుకున్నట్టుగా తనని తాను పొగుడుకునేటువంటి మహానుభావులు లోకంలో అనేక మంది కనిపిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారంతా పండిత సభలో ఒక్కసారి గనక కూర్చుంటే ఆ జ్వరం ఎట్లా అయితే శరీరం నుంచి విడిచి వెళ్ళిపోతుందో అదేవిధంగా వాడి దగ్గర ఉన్నటువంటి మదము కూడా సంపూర్ణంగా ఆ విధంగా స్రవిస్తుంది కిందకి ఒక్కసారి. కాబట్టి ఆ మదము మొత్తం కూడా పోవాలి అన్న ఆ అమ్మ యొక్క అనుగ్రహమే. కాబట్టి ఆ అనుగ్రహం కావాలి అంటే అమ్మవారి యొక్క సేవలో తరించాలి. ఆ సేవలో తరించటానికి అనేక మంది భక్తులు కావచ్చు, ప్రత్యక్షంగా పాల్గొనలేనటువంటి భక్తులు పరోక్షంగా ఈ ప్రసార వాహిని మాధ్యమంగా ఈ వీక్షిస్తూ ఆ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అందరూ కూడా తహతహలాడుతూ ఉన్నటువంటి వైనాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క వాహనం ఆలయమునకు సమీపము దగ్గరకు వస్తూ హంసవాహనమును అధిరోహించిన ఆ తల్లి అనేకమైనటువంటి విశేషణాలనన్నింటినీ, గొప్ప గొప్ప విశేషాలనన్నింటినీ కూడా తెలియజేస్తూ అమ్మవారు లోకంలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము నా వాహనముగా ఉన్నటువంటి హంసకు ఏ విధమైనటువంటి గుణములున్నాయో అటువంటి గుణములన్నీ కూడా మీకు కలుగుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనం చివర్లో భావించాలి. కాబట్టి ఒక్కటే అర్థం, క్షీర నీర న్యాయము ఎవరికైతే స్పష్టముగా అర్థమవుతుందో అటువంటి వారికి ఆ అమ్మ వశమవుతుంది అనేటువంటి గొప్పతత్వం ఈ వాహనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ హంసకి ఆ వివేకము, ఆ విచక్షణ జ్ఞానం ఉన్నది కాబట్టే ఆ అమ్మ దగ్గర ఒక వాహనంగా మారింది. కాబట్టి మనకు కూడా అటువంటి విచక్షణ జ్ఞానము ఏ రోజైతే ఉంటుందో, మనము అధ్యయనం చేసినటువంటి ఒక విషయానికి కావచ్చు, మనం పొందవలసినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య మనకు లభిస్తుంది. విద్య అంటే లౌకికంగా చదువుకునేటువంటి చదువులు కాదు అని మనకి వేదం స్పష్టంగా చెప్తుంది. సా విద్యా యా విముక్తయే అని అన్నారు. అంటే మనకు ముక్తిని ప్రసాదించేటువంటిదే. కాబట్టి ఆ ముక్తిని ప్రసాదించేటువంటి విద్య కూడా అమ్మ యొక్క వశం. కాబట్టి ఆ విద్య ఎప్పుడు వస్తుందండి? విచక్షణా జ్ఞానము. ఇది సరి అయిన మార్గము, ఇది సరి అయినటువంటి మార్గము కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే గనక మన మనస్సులో స్థిరముగా ఉంటుందో ఆ రోజున ఆ అమ్మ యొక్క తత్వం అర్థమవుతుంది. ఆమెడు కూడా చెప్పేటువంటి మాట అదే. ఈ హంసను గనక ఆశ్రయించి ఈ యొక్క హంస తత్వాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పురుషుడికి కూడా తప్పకుండా నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఆ అమ్మవారు తెలియజేసినటువంటి గొప్ప విశేషాలు. అందుకే మధురాదేవి అలా మధురా విజయం అనేటువంటి కావ్యంలో గంగాదేవి కూడా చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే, మహాకవి ముఖాంభోజ మణి పంజర శారికాం చైతన్య జలధిజ్యోత్స్నాం దేవీం వందే సరస్వతీం అన్నది. అంటే మహాకవుల యొక్క ముఖపద్మములనేటువంటి పంజరాలలో విహరించే గోరువంకలాగా ఉంటుందిట అమ్మవారు. ఇంకా జ్ఞాన సముద్రాన్ని ఉప్పొంగింపచేసేటువంటి చంద్రుడి యొక్క వెన్నెలలాగా విలసిల్లేటువంటి ఆ తల్లికి నా యొక్క నమస్కారము అనన్నది. అంటే జ్ఞాన సముద్రం, ఆ పౌర్ణమి నాడు ఆ సముద్రంలో అలల యొక్క ప్రభావము చాలా తీవ్రంగా ఉంటుంది. అలా జ్ఞాన సముద్రము ఒక్కసారి ఉప్పొంగాలి అంటే గనక ఆ అమ్మ యొక్క వెన్నెల అనేటువంటిది ఎప్పుడైతే మన మీద ప్రసరిస్తుందో ఆనాడు ఆ భావన పరంపరలన్నీ కూడా మనలో ఉండేటువంటి ఆ సద్గుణములు అనేటువంటి అలలన్నీ కూడా పొంగటం ప్రారంభిస్తాయి. దాని ద్వారా ఎవరికి ఉపయోగం అండి?
మనకే ఉపయోగము. మనిషి వల్ల మరొకరికి ఉపయోగము అనుకునేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ముందు మనిషి మర్చిపోతే గనక వాడు చివరికి సంపూర్ణంగా మోక్షాన్ని పొందటానికి అర్హుడవుతాడు. కాబట్టి లోకంలో మానవునికి ఇక్కట్లెక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటే తన వల్ల ఎంతో మంది ఉపాధిని పొందుతున్నారు, ఎంతో మంది లబ్ధిని పొందుతున్నారు, ఎంతో మంది ఉత్కృష్ట స్థానంలో ఉంటున్నారనే మాటని మాటమాటికి గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టే అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళ యందు హ్రాసముగా కనిపిస్తూ ఉన్నది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ హంస ఏనాడు అనుకోలా. హంసకి విచక్షణ జ్ఞానం కలిగించింది కూడా ఆ తల్లి అయినప్పటికీ కూడాను తన పని తాను చేసుకుంటూ లోకంలో వెళ్ళింది. ఇవాళ అందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. కాబట్టి ఆ హంస వాహనముగా మారి మనందరికీ ఆ హంస కూడా ఇస్తూ ఉన్నది. నేను అలవరుచుకున్నటువంటి ఆ గుణాన్ని మీరు కూడా అలవరుచుకునేటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి అనేటువంటి విషయం ఇంతసేపు మనకి ఈ వాహనం మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఇవాళ విశేషంగా తెలుపుతూ ఉన్నటువంటి ఆ విశేషణాలన్నింటినీ కూడా మనం ఇప్పటిదాకా తెలిసినంత మేరలో ఆకళింపు చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ వీణాపాణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మరింత మనకి కలగాలి అని మనం ప్రార్థించుకుంటూ త్రివిక్రమ భట్టు కూడాను నలచెంపు మహాకావ్యంలో చెప్పినట్లుగా జయతి గిరిసుతాయా కామ సంతాపవాహిన్యురసి రసనిషేకశ్చాందనశ్చంద్రమౌళి తదనుచ విజయంతే కీర్తి భాజాం కవీనాం అసకృద్ అమృతబిందు స్యందినో వాగ్విలాసాహ అని అంటారు. అంటే ఆ పార్వతీదేవి యొక్క వక్షస్థలంలో ఉన్న ఆ మదనుడి యొక్క బాధను తొలగించేటువంటి చందన ద్రవ్య రూపమైన ఆ చంద్రమౌళీశ్వరుడు సర్వోత్కృష్టుడు అన్నమాట. అలా కీర్తిమంతులైనటువంటి కవులందరికీ కూడా అమృత బిందువును వర్షింపచేసేటువంటి ఆ వాగ్దేవత యొక్క విలాసములు ఏవైతే ఉన్నాయో అవి గొప్ప మహిమాన్వితములుగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వాణీ విలాసము మన యందు ఉండాలి అంటే ఆమె యందు మనం దృష్టిని సారించేటువంటి ఒక గొప్ప బుద్ధి మనకు ఉండాలి. ఆమె యందు దృష్టి కనుక సారించకపోతే ఏమీ సిద్ధించవు. మనం అనుకున్నట్లుగా శ్రుతేన యత్నేన చ వాకుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహం అంటాడు దండి కూడాను. అంటే పూర్వజన్మ సంస్కారము లేదండి, పూర్వజన్మ సంస్కారము వలన మాత్రమే చదువొబ్బుతుంది అనే మాట అనుకోవటం చాలా ఒక చిన్నపాటి ఆలోచన మాత్రమే అంటున్నారు. నిజమైనటువంటి తత్వం అది కాదుట. నవిద్యతే యద్యపి పూర్వవాసన. పూర్వవాసన లేకపోయినా పర్వాలా, వాడి దగ్గర ప్రతిభ లేకపోయినా కానీ పర్వాలేదురా. కాకపోతే వాడి దగ్గర రెండు ఉండాలి. ఒకటి శ్రుతము, వినేటువంటి తత్వము ఉండాలి, విద్యను వినేటువంటి తత్వమైనా ఉండాలి. లేకపోతే ఆ విన్నటువంటి దానిని ప్రయత్నపూర్వకముగా అభ్యాసము చేసేటువంటి గుణమైనా కానీ ఉండాలి. శ్రుతేన యత్నేన చ యది వాగుపాసిత, ఆ వాక్కు కనుక ఉపాసింపబడితే వాడి చేత తప్పకుండా అనుగ్రహం అనేటువంటిది నిశ్చయము అని స్పష్టంగా చెప్పినటువంటి మాట. కాబట్టి అటువంటి గొప్ప సరస్వతీదేవి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమును మరింత ఆకళింపు చేసుకోండి అనే తత్వాన్ని చెప్పటానికి ఈ రోజున హంసవాహనం పైన ఆ హంస మనకు సూచిస్తూ ఉన్నది. ఏం సూచిస్తూ ఉందంటే లోకంలో అమ్మవారి యొక్క తత్వం అర్థం చేసుకునేటువంటి మానవులంతా కూడా వక్రమార్గంలో వెళ్ళేటువంటి నిదానపు ఛాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మార్గములలో వెళ్ళడం అనేది శ్రేయస్కరము కాదు. మీకన్నా మించినటువంటి గొప్ప గొప్ప మహామహా ఋషులే కావచ్చు, వాళ్ళ ఆలోచనల కన్నా మీ ఆలోచనలేవి కూడాను పెద్ద గొప్పవి కావు. కాబట్టి మీరు ఆలోచించేటువంటి మార్గము గనక సక్రమమైన మార్గం గనక లేకపోతే దాని వలన ఇక్కట్లు మీరే కొని తెచ్చుకోవలసిన అవసరం వస్తుంది అని ఎప్పటికప్పుడు మనకి ఆ విషయం చాటి చెప్పడానికి ప్రతి సంవత్సరం కూడాను మనకు ఆ విషయం గుర్తు చేయడానికి కావచ్చేమో హంసవాహనం పైన అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఆ విషయాన్ని మనకి స్మరింపజేస్తూ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఎందుకండి అమ్మవారి యొక్క వాహనంలో హంసవాహనం పైన ప్రతి సంవత్సరం ఎందుకు రావాలి? ఒకసారి వస్తే ఆ విషయం అంతా మనకు అర్థమవుతుంది కదా. ప్రతి సంవత్సరం వాహనం మీద ఎందుకు మనకు అమ్మవారి యొక్క దర్శనం ఇదంతా చేయాలి అంటే మనల్ని ఉద్ధరించటానికే, మన విషయం మనకి గుర్తు చేయటం కోసమే అమ్మవారు పడేటువంటి తిప్పలు పాపం. కాకపోతే హాయిగా అమ్మవారు కూడాను ఆ బంగారపు విమానంలో కూర్చొని నైవేద్యములన్నింటినీ కూడా హాయిగా స్వీకరిస్తూ ఉండవలసినటువంటి తల్లి ఈ వాహనం మీద ఎందుకండి?
అంటే రెండు ఉపయోగాలు. లోకంలో మానవులు ఆవిడ దగ్గరకు రాకుండా దూరంగా ఉండేటువంటి వారు మరికొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరకు కూడా వచ్చి ఆవిడ యొక్క తత్వాన్ని ఆవిడే ఎరుకపరుస్తూ ఉంటుంది. అసకృత్తుగా అంటే మాటమాటికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, వచ్చి రాకపోకలు సాగించటం కాదు, ఉన్న తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో మీరు గనక కంకణబద్ధులు గనక అవ్వకపోతే ఎంతకాలం ఉన్నా గానీ అర్థమవుతుంది, వస్తుంది, వెళ్తుంది, సంపూర్ణంగా ఇవే మాటలు అర్థమవుతాయి గానీ అస్థి అనేటువంటి ఆ విషయం ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఉన్నదా అనేటువంటి సంశయంలోనే ఉంటాం. మామూలుగా వెళ్తూ వస్తూ ఉంటే ఏదైనా ఒక విషయం ఉన్నదా అనే సంశయంలోనే మనం ఆగిపోతాం. కానీ ఆ అమ్మ యొక్క తత్వం ఎప్పుడైతే గనక మనలో సంపూర్ణంగా దృఢపడుతుందో ఆ సందర్భంలో అస్థి అనేటువంటి ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏం ఉన్నది అనే దానికి చాలా మార్గాలున్నాయి, చాలా విశేషాలున్నాయి వాటికన్నీ. కానీ ఉన్నది అనేటువంటి తత్వం ఎప్పుడైతే గనక దృఢపడిందో మన మనస్సులో అదియే నిజమైనటువంటి మోక్షం. కాబట్టి ఆ అస్థి అనేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని బోధించటం కోసమే అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా స్వామివారేమన్నా ఆశ్వేజ మాసంలో, అమ్మవారేమన్నా ఆశ్వేజం చివరి నుండి కార్తీక మాసం ప్రవేశించేటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పేటువంటి విశేషణాలు అటువంటి కుంభహారతిలో మనకి దర్శనమిస్తున్న అమ్మను దర్శించుకొని ఆనందాన్ని పొందుతాము.
महे चारुदेवस्य नाम कोनोमत्यादितये पुनर्धात् पितरं च विषयं मातरं च अग्नेर्वयं प्रातमस्यामृतानां मनामहे चारुदेवस्य नाम सनामत्यादितये पुनर्धात् पितरं च विषयं मातरं च अभित्वा देव सवितरेशानं वार्याणां सदा बन्धीमहे चिद्दिशावदश्यजमानः वेशो हस्तायोर्दधे भगाभक्तस्य देव यमुदाशेमतवासा मूर्धानं गाय आरभे उपयामगृहीतोऽसि मरुताम् ओजासे त्वाम् सदोषायन्द्रसगानोमरघ्यः सोमम् उपवृत्रहासो विद्वान् जहिषत्रो गौरवमृतो नुदस्वादाभायम् गृणहि विश्वतो नः उपयामगृहीतोऽसि मरुताम् ओजासे त्वाम् उपयामगृहीतोऽसीन्द्राय त्वामरुत्वातरेषते यो निरिन्द्राय त्वामरुत्वाते स्कन्नमनो मन्त्रयेत यज्ञस्य एव तत् आत्यायजमानः धियान् भवति भूयसीर्हि देवता प्रीणाति जामि वै एतद्यज्ञस्य क्रियते यत् पञ्चौ पुरोडाशौ उपागुंषु याजमन्तरा अन्तरा यजते जामित्वा याथो अथो मिथुनत्वाय मिथुनत्वायाग्निः अग्निरमुष्मिन् लोक आसीत् नमोऽस्मिन् देवाः अब्रुवन्ना इतेमौ विपरि ऊहामेति अन्नाद्येन देवाः देवा अग्निमुपामन्त्रयन्तः सृष्ट्यग्नेन वस्य मे हाभु स्तोमास्य वाय विष्पदाय పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.